యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనము. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. గత కొన్ని వారం నుంచి మనము అంతరంగ పురుషుని గురించి దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసుకున్నాం. బహుశా మోస్ట్లీ ఆ అంశం ఈ రోజుతో మనం ముగిస్తాం. వచ్చే అది నుంచి మరొక టాపిక్ మనం చూసుకుంటాం. ఇప్పుడు చివరిగా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు, నా మనసు ఉన్నటువంటి విషయాలు కొన్ని పంచుకుంటాను. ఇక్కడ యోహాను విశ్వాసుల గురించి, విశ్వాసులకు పత్రిక రాస్తూ మాట్లాడుతూ చెప్తున్న మాట ఏంటంటే, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవన్ని విషయాలు వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థిస్తున్నాను. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండాలి. దేవునికంటూ కొన్ని ప్రయారిటీస్ ఖచ్చితంగా దేవునికి ఉంటాయి. మనుషులంగా మన యొక్క పరిస్థితులను బట్టి మనకంటూ కొన్ని ఆలోచనలు, మనకంటూ కొన్ని విధానాలు, మనకంటూ కొన్ని ప్రయారిటీస్ మనకు ఉంటాయి. ఏది ప్రాముఖ్యమో మన లైఫ్కి అన్న దాని గురించి మనకంటూ కొన్ని ఆలోచనలు ఉంటాయి. అయితే చాలా సందర్భాలు ఏంటంటే మనకి ఏది ఇంపార్టెంట్ అని మనం అనుకుంటాం, కానీ నిజంగా దేవునికి ఏది ఇంపార్టెంటు, దేవునికి ఏది ఫస్ట్ ప్రయారిటీ అని సహజంగా మనం ఆలోచన పెద్దగా చేయము. కానీ మనం అప్పుడప్పుడైనా కనీసం ఆలోచన చేయాలి. నిజంగా మనకున్న పరిస్థితులను బట్టి, మనకున్న స్థితిని బట్టి, ప్రస్తుతము మనం కానీ లేదా మన జీవితము లేదా మన కుటుంబం వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కొన్ని సందర్భాల్లో ఈ టైంకి నాకు ఇవే ప్రాముఖ్యం మాకు అని కొన్నిసార్లు మనకు అనిపిస్తుంటుంది. కానీ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, పరిస్థితులను బట్టి కొన్నిసార్లు మనము ప్రెషర్ ఫీల్ అయ్యి ఈ టైంకి దీనికంటే వేరేది ఇంపార్టెంట్ ఏది లేదని కొన్నిసార్లు మనం అనుకుంటాం. కానీ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, మనం ఏమి ఇంపార్టెంట్ అనుకున్నాడు దానికంటే నిజంగా ఈ టైంలో దేవుడు ఏది ఇంపార్టెంట్ అనుకుంటున్నాడు, నిజంగా ఒక ఫస్ట్ ఫార్మోస్ట్ ప్రయారిటీ ఏదైనా ఉంటే కనుక, ఒక నిజంగా ఏదన్నా ప్రాముఖ్యమైనది ఏదైనా ఉంటే, అన్నిటికంటే ప్రధానమైనది ఏదైనా ఉంటే ఏమవుతుంది, ఏమై ఉండొచ్చు అని కూడా కొన్నిసార్లు మనం ఆలోచించాలి. బైబిల్ చెప్తాను మాట, మనం అంతరంగ పురుషుని చూస్తాం కదా, దాని గురించి చెప్తున్నాను. ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. అది దేవుని యొక్క ప్రయారిటీ. దేవుడు ఏమి ఇష్టపడుతున్నాడు, నిజంగా దేవుడు ఏ లైఫ్ని చూస్తున్నప్పుడు దేవుడు సంతోషిస్తాడు, ఏ లైఫ్ని బట్టి, ఎలాంటి లైఫ్ని బట్టి దేవుడు ఆనందిస్తాడంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వ్యక్తిని దేవుడు ఎప్పుడు వ్యక్తిని బట్టి సంతోషిస్తాడు అంటే, వ్యక్తి ఆత్మలో వర్ధిల్లినప్పుడు అంటే దేవుడు సంతోషిస్తాడు. అందుకని బైబిల్లో కొంతమందిని చూస్తాం, వాళ్ళు పెద్దగా అంటే వాళ్ళు భౌతికంగా పెద్దగా ఎటువంటి స్థితులు, గొప్ప స్థితుల్లో వాళ్ళు లేనప్పుడు కూడా ఇంకొన్ని వారి ఆత్మస్థితిని బట్టి దేవుడు వారిని బట్టి చాలా సంతోషించడం బైబిల్ మనం చూస్తాం. దానికి కారణం ఏంటంటే, దేవుడు ఫస్ట్ ఏం చూస్తాడంటే, ఫస్ట్ దేవునికి అంటూ ఏంటంటే ఆత్మ వర్ధిల్లటం చాలా ఇంపార్టెంట్ అనుకుంటాడు. ఇప్పుడు ఏమంటానంటే, దేవుడు కాబట్టి అలా ఆలోచిస్తున్నాను కాదు, దేవుడైనా సరే మన ఆత్మీయ జీవితం ముందుగా వర్ధిల్లని దేవుడు ఎందుకు అనుకుంటున్నాడు అది ఆలోచిస్తే మనకి కూడా అది అంత ఇంపార్టెంట్ మనకు అర్థమవుతుంది. ఎందుకంటే దేవుడు మనల్ని సృష్టించాడు. మనము ఏ విషయాలు మొదటగా బాగుంటే అన్నిట్లో బాగుంటాము, ఏ విషయంలో మనం సక్సెస్ఫుల్గా ఉంటే మిగిలిన విషయాలు సక్సెస్ఫుల్గా ఉంటామంటే మన గురించి మనకంటే బాగా మన దేవునికే తెలుసు. ఎందుకంటే మనం సృష్టించాడు కాబట్టి. కొన్నిసార్లు మనం అనుకుంటాం అంటే బైబిల్ అలా ఉంది కానీ యాక్చువల్గా మా స్థితి ఇది కాబట్టి మాకు ఇది ఇంపార్టెంట్ కొన్నిసార్లు అనుకుంటాం. కానీ నేను చెప్తున్నాను చూడండి, కొన్నిసార్లు మనం ఏదైతే ఇంపార్టెంట్ అనుకుంటామో అది కూడా కొన్నిసార్లు యాక్చువల్గా ఇంపార్టెంటే కాదు, ప్రయారిటీలో ఇంపార్టెంట్ కాదన్నాను, ఫస్ట్ ప్లేస్ అది రాదు. కానీ కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది. దానికి కారణం ఏంటో తెలుసా? కొన్నిసార్లు, అందుకనే నేను గురువారం అనుకుంటే చెప్పాను చూసారా, మన హృదయం కూడా మనల్ని కొన్నిసార్లు మోసం చేస్తుంది. మన హృదయం కూడా కొన్నిసార్లు మనల్ని మోసం చేస్తుంది. కొన్నిసార్లు ఉంటాం నాకు తెలుసండి అంటాం, కానీ ఏ బేస్ మీద నీకు తెలిసింది కరెక్ట్ నువ్వు అనుకుంటున్నావు, ఏ బేస్ మీద నువ్వు అనుకుంటుంది కరెక్ట్ నువ్వు అనుకుంటున్నావు, కొన్నిసార్లు ఆలోచించుకోవాలి. అందుకే నేను తరచుగా చెప్తాను తెలుసా, యాక్చువల్గా మనం ఎప్పుడు కూడా మన మీద కూడా మనకు నమ్మకం ఉండకూడదు. యాక్చువల్గా మన మీద కూడా మనం నమ్మకం ఉండదు. ఎందుకంటే కొన్నిసార్లు హృదయం మనదే, కానీ మన హృదయం చాలా సందర్భంలో మనల్ని మోసం చేస్తుంది. అది బైబిల్ మనకు చెప్తుంది. అందుకనే మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మన హృదయాన్ని సైతము మనం పక్కన పెట్టేసి దేవుడు ఏం చెప్తున్నాడో దాని మీద మైండ్ పెట్టడం చాలా అవసరం. కొన్నిసార్లు మనకి ఇది ఇంపార్టెంట్ మనకు అనిపిస్తుంది, మేము ఉన్న పరిస్థితులను బట్టి మాకు ఇదే ఇంపార్టెంట్ అండి అని మనకు అనిపిస్తుంది. కానీ నీకు ఇదే ఇంపార్టెంట్ అని నువ్వు అనుకుంటున్నావు, ఓకే మంచిదే, కానీ ఇది ఖచ్చితంగా ఇదే నిజంగా ఇంపార్టెంట్ విషయం నీకు ఎలాగైనా తెలుసు. అలా ఆలోచించాలి కొన్నిసార్లు మనం. అప్పుడు కొన్నిసార్లు ఏంటంటే నాకు తెలుసు, నా మనసు తెలుసు అంటాం, కానీ నిజంగా నీకు తెలుసు అనుకుంటున్నటువంటిది నిజంగా కరెక్టేనా? ఎందుకంటే కొన్నిసార్లు సాతానుడే మోసం అవసరం లేదు, బైబిలే మనకు చెప్తుంది, నీ హృదయమే నిన్ను మోసం చేస్తుంది. హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది బహు వ్యాధి కలది. హృదయాన్ని ఎందుకు నీ హృదయంను కూడా నువ్వే నమ్మకూడదు తెలుసా? చాలా సందర్భంలో
ఎందుకంటే హృదయానికి ఖచ్చితంగా ప్రాబ్లం ఉంది. అది ఎప్పుడు ఎలా మారిపోద్దో మనకే తెలియదు. అందుకే ఇప్పుడు మన హృదయాన్ని కూడా మనం చాలాసార్లు నమ్మకూడదు. అందుకని మనం దేవుని నమ్మాలి. అందుకనే చాలా సందర్భాలు నార్మల్గా క్రిస్టియన్ లైఫ్లో దేవుని నడిపింపు అంటాం. అంటే అర్థం ఏంటంటే నీకేమనిపిస్తుంది అన్నది కాదు, దేవుడు వాక్యం ద్వారా మనల్ని ఎలా గైడ్ చేస్తున్నాడు, ఎలా నడిపిస్తున్నాడు, లేదా పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు, దాని మీద ఎక్కువ డిపెండ్ అవ్వడం మనకు చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే మనం ప్రాక్టీస్ ప్రకారం చూసుకున్నప్పుడు ఏది ఇంపార్టెంట్ అవుతుందంటే దేవుడు అంటున్నాడు, నీకు అన్నిటికన్నా ఏది ఇంపార్టెంట్ తెలుసా? నేను చెప్తున్నాను, సృష్టికర్త నమ్ము, నీ ఆత్మలు వర్ధిల్లటం చాలా ఇంపార్టెంట్. అది వర్ధిల్లినప్పుడు మిగిలిన విషయాల్లో కూడా వర్ధిల్లాలని నేను ప్రార్థన చేస్తాను అంటున్నాడు. ఇప్పుడు నిజంగా ఒక సేవకు నిజంగా విశ్వాసాలు ప్రార్థన చేస్తే బేసిక్ ఏది ప్రార్థన చేయాలి, ఏది ఇంపార్టెంట్ చూడాలి అంటే స్పెసిఫిక్ ఈ రోజుల్లో మనకి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ యోహాను అయితే ప్రార్థన చేస్తాడు, అది చాలా ఇంపార్టెంట్. మనకి ఆత్మలు వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండాలని ప్రార్థన చేస్తాను. క్షమను కోరుతున్నాడు అపోస్తులు ఇక్కడ యోహాను కూడా. కానీ ఆయన ప్రయారిటీ ఏంటంటే మరుగున ఆత్మలు వర్ధిల్లడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, మన పిల్లలు కూడా చూడండి, కొన్ని సందర్భాల్లో మనం కూడా ఏంటంటే వాళ్ళని చదువుకోమని చెప్తాం, బాగా చదువుకోమని చెప్తాం. కొన్నిసార్లు మంచి ఫుడ్ తిను, ఎక్కువ తిను, ఆ భోజనం బాగా చేయి, బలంగా ఉండని చెప్తాం. కానీ కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు మనం చదువు గురించి కూడా ఆలోచించము. ఇంకా వేరేదేదో ప్రయారిటీ ఖచ్చితంగా మనకు ఉంటుంది. సపోజ్ అనుకున్న వాళ్ళు కనుక అనారోగ్యం వచ్చింది అనుకోండి పిల్లలకి, అప్పుడు మనం చదువు గురించి మాట్లాడడం. అప్పుడు ఏమంటాం, చదువు సంగతి తర్వాత చూద్దాం, ముందు నువ్వు ఆరోగ్యంగా ఉండు. ఏమైంది అక్కడ? ఆ సందర్భానికి ఫస్ట్ ప్రయారిటీ చదువు కాదు. ఒకప్పుడు చదివే ఇంపార్టెంట్, కానీ ఇప్పుడు కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయంటే అప్పుడు నీకు చదువు కంటే ప్రాముఖ్యమైన ఇంకోటి వచ్చింది. ఆ సిచ్యువేషన్ నువ్వు దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి, దాని తర్వాత మిగిలినటువంటిది వస్తుంది. అలాగే మన లైఫ్లో కూడా కొన్ని సందర్భాల్లో, లేదా చాలా సందర్భంలో అలాగే కొన్నిసార్లు మన ప్రయారిటీస్ కూడా మనం మార్చుకోవాలి. క్రిస్టియన్ లైఫ్ అనేటువంటిది ఎలాంటిదంటే ఎప్పుడు ఒకేలాగా జీవించడానికి కాదు. కొన్ని సందర్భంలో నువ్వు చేసేటువంటి కార్యము నువ్వు నార్మల్గా చేస్తున్నావు, అది బేసిక్గా సరిపోద్ది, నీ ఆత్మ జీవితం నార్మల్గా సరిపోవచ్చు. కానీ కొన్ని సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు నువ్వు నార్మల్గా చేస్తున్నావు, కొన్నిసార్లు నువ్వు అధికముగా చేయవలసిన సందర్భం వస్తుంది. అంటే ఎలా ఉంటుందని కొన్ని సందర్భంలో నువ్వు బైబిల్ డైలీ ఎంతో కొంత చదువుతున్నావు అనుకుందాం, ఎంతమంది చదువుతున్నారో తెలియదు, చదువుతున్నాను అనుకుందాం, కొంత సమయం ప్రార్థన చేస్తున్నాను అనుకుందాం. కానీ కొన్ని సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి తెలుసా? ఎలా ఉంటే ఆ టైంలో నువ్వు జస్ట్ ఎంత ముందులాగా నార్మల్గా ఇప్పుడు చేయడానికి కుదరదు. ఇప్పుడు కొంచెం ఎక్కువగా నువ్వు ప్రార్థన చేసుకోవాలి, ఇంకెక్కువగా బైబిల్ చదవాలి, ఎక్కువగా నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని వినడం అలవాటు చేసుకోవాలి. అది ఆ సిచ్యువేషన్గా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ మూమెంట్లో నీ ఆత్మలో బలపడడము చాలా ఇంపార్టెంట్. నీ ఆత్మ బలపడటానికి అవసరమైనటువంటి ప్రయారిటీస్ మార్చుకొని ఏది ఇంపార్టెంటో గ్రహించి దాన్ని తగ్గట్టుగా చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. అందుకని స్పెసిఫిక్గా చూడండి, ఈరోజు నేను ఉపవాసం కోసం మాడతాను. ఇప్పుడు మీరు అనుకోవచ్చు అంతరంగ పురుషుని మారితే ఉపవాసం కోసం మారుతాను అనుకోవచ్చు, కానీ దానికి చాలా సంబంధం ఉంది. ఎందుకంటే మనం ఇప్పటివరకు ఏం మాట్లాడతామంటే మనం ఆత్మ జీవితం గురించి మాట్లాడతాం, మన ఆత్మల వరదల గురించి మనం మాట్లాడుతున్నాం, అంతరంగ పురుషుని బలం పొందుకు మాట్లాడుతున్నాం. కానీ ఇప్పుడు ఇందులో ఉపవాసం ఎందుకు వస్తుందంటే ఉపవాసం కూడా యాక్చువల్గా ఏం చేస్తున్నాడు, మనం ఆత్మలు బలపడడం చేసేటువంటి కార్యం ఉపవాసం. అందుకని చూడండి, ఉపవాసం వల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి తెలుసా? మనం ఆత్మలో బలపడటానికి ఉపవాసం చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. ఉపవాసం అంటే ఈ రోజుల్లో ఏంటంటే అది దాన్ని చాలా ఎక్కువగా మిస్యూజ్ అవుతుంది ఉపవాసం అనేటువంటిది. అది చాలా చాలా తరచుగా మాట్లాడుతూ ఉపవాసం గురించి చాలామంది తరచుగా చెప్తారు, చాలామంది ఉపవాసం ఉన్నాను చెప్పేవాళ్ళు చాలామంది. ఇప్పుడు యాక్టివిటీ చాలా ఎక్కువ కనబడుతుంది ఉపవాసంలో. ఇంకా నన్ను అడిగితే బైబిల్లో కనబడిన దానికంటే ఎక్కువ కనబడుతుంది ఉపవాసం ఈ రోజుల్లో. బైబిల్లో కనబడిన దానికంటే చాలా ఎక్కువ ఉపవాసం కనబడుతుంది. కానీ నిజంగా అందరూ నిజంగా ఉపవాసం అర్థం చేసుకున్నారా? ఉపవాసం చేసేటప్పుడు నిజంగానే కరెక్ట్గా వాక్యానుసారంగా చేస్తున్నారా? ఏ ఉద్దేశంతో ఉపవాసం బైబిల్లో వాళ్ళు ఉన్నారో అలా నిజంగా అందరూ ఉపవాసం ఉంటున్నారంటే ఈ రోజుల్లో నాకు తెలిసినంతవరకు అయితే 100% గ్యారంటీ చెప్పలేను, కానీ నాకు కొంచెం చూస్తూ నాకు అర్థం ధర చూసుకుంటే చాలా సందర్భంలో ఉపవాసాన్ని తప్పుడు ఉద్దేశాలతోనే చాలామంది ఉపవాసం ఉంటారు. అందరం చెప్పలేము, కానీ మెజారిటీ శాతం మాత్రం ఎక్కువ అలా కనబడుతుంది క్రిస్టియానిటీలో ఎక్కువ. అందుకని ఈరోజు నేను ఉపవాసం గురించి నేను మాట్లాడతాను. ఇంకా చూద్దాం ఒక వాక్య భాగం మనం చూద్దాం. మత్తయి సువార్తలోనికి వెళ్దాం ఒకసారి. మత్తయి సువార్త 6వ అధ్యాయము. మత్తయి సువార్తలో నుండి మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనం నుండి నేను చదువుతాను, మీరు బైబిల్ ఫాలో అవ్వండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము 16 నుంచి నేను చదువుతాను. యేసుక్రీస్తు ప్రార్థన గురించి చాలా విషయాలు బోధిస్తున్నారు. అలా బోధిస్తూ 16వ వచనంకి వచ్చేసరికి ఆయన ఉపవాసం గురించి మాట్లాడుతున్నారు. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి, తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుష్యులకు కనబడవలనని వారు తమ ముఖమును వికారముగా చేసుకొందురు. ఇక్కడ గమనించండి, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు ఇక్కడ పరలోక ప్రార్థన గురించి నేర్పిస్తున్నారు, శిష్యులకు నేర్పిస్తున్నారు.
నేర్పిస్తే అక్కడ ఉపవాసం అని చెప్తే ఏమన్నంటే మీరు ఉపవాసము చేయునప్పుడు అన్నారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఆ ఫస్ట్ లెటర్ చాలా ఇంపార్టెంట్. మీరు ఉపవాసము చేస్తే అనలేదు, మీరు ఉపవాసం చేయునప్పుడు అన్నారు. ఇప్పుడు చూడండి, మీరు ఉపవాసం చేస్తే అన్నారనుకోండి, ఒక అర్థం ఏంటంటే నువ్వు చేయాలనుకుంటే చేసుకో, నువ్వు వద్దనుకుంటే లేదని. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను, నువ్వు బయటికి వెళ్తే నాకు అది తీసుకొని అన్నా అనుకోండి. సపోజ్ అర్థం ఏంటి, నువ్వు తేవాలని గ్యారంటీ ఏం లేదు, కానీ నువ్వు బయటికి వెళ్ళినప్పుడు నువ్వు వెళ్ళాలని కూడా ఏం లేదు, నువ్వు వెళ్తావని గ్యారంటీ కూడా లేదు. ఒకళ్ళు వెళితే కనుక అప్పుడు నాకు తీసుకొచ్చి పెట్టన్నాను నేను. కానీ సపోజ్ ఆ వ్యక్తిగా నిజంగా వెళ్ళాలని అనుకున్నాను అనుకోండి, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు నాకు అది తీసుకొచ్చి అన్నాను అనుకోండి, నాకు అది తెచ్చిపెట్టాను. అర్థం ఏంటి, ఇప్పుడు ఖచ్చితంగా ఆ వ్యక్తి బయటికి వెళ్తాను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఆ వ్యక్తి బయటికి వెళ్తాను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కాబట్టి నువ్వు వెళ్ళినప్పుడు నాకు అది తీసుకొచ్చి ఇవ్వు అని నేను చెప్తున్నాను. అలా యేసుక్రీస్తు ఇక్కడ మీరు ఉపవాసం చేస్తే అనలేదు. ఉపవాసం చేస్తే అంటే నువ్వు చేయకపోయినా పర్వాలేదు, చేసినా పర్లేదు అంటే వస్తుంది ఉద్దేశం. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ఉపవాసం చేయనప్పుడు అన్నారు అంటే అర్థం ఏంటంటే నువ్వు ఎలాగో చేస్తావని క్రీస్తు అనుకుంటున్నారు. మనం ఎలాగో అప్పుడప్పుడు ఉపవాసం ఉంటామని క్రీస్తుడు అనుకుంటున్నారు. ఒక క్రిస్టియన్గా అప్పుడప్పుడు ఉపవాసం ఉండటం అంటుంటుంది, నేను తరచు చెప్పలేదు, అప్పుడప్పుడు ఉపవాసం ఉండంటే కూడా సహజంగా నీ ఆత్మీయ జీవితంలో జరగవలసినటువంటి ఒక కార్యముగా క్రీస్తు అనుకుంటున్నారు. అందుకని ఇప్పుడు ఏమన్నారంటే నువ్వు ఎలాగో ఉపవాసం చేస్తావు నేను అనుకుంటున్నాను, నువ్వు ఎలాగో చేస్తావు, నువ్వు చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకో. నువ్వు చేస్తే ఈ జాగ్రత్తలు తీసుకోని కాదు, అంటే నువ్వు చేయాల్సిన అవసరం లేదు, చేయకపోతే అసలు అవసరం లేదని కాదు. నువ్వు ఉపవాసం చేయనప్పుడు అంటే అర్థం ఏంటంటే నువ్వు ఎలాగో చేస్తావు కదా, అప్పుడప్పుడు అలా చేసేటప్పుడు నువ్వు ఇలాగున చెయ్యు అంటే అర్థం. ఒకసారి ఆలోచించండి, నిజంగా ఉపవాసం అక్కడ ఎంత ఇంపార్టెంట్ ఒకసారి ఆలోచించండి. ఉపవాసం అంటే ఏంటంటే ఎప్పుడో అది మనం ఏమనుకుంటున్నామంటే ఒకరు చేస్తే చేయొచ్చు, చేయకపోయినా పర్లేదని కాదు. అంటే కంపల్సరీ దేవుడు రూల్లాగా పెట్టడం కూడా అంటలేదు. రూల్లో పెట్టుంటే ఖచ్చితంగా దేవుడు విశ్రాంతి దినాన్ని 7 రోజులు ఒకసారి విశ్రాంతి దినాన్ని పాటించని చెప్పినట్టుగా బహుశా సంవత్సరానికి 2 రోజులు ఉపవాసం కూడా బహుశా దేవుడు చెప్పేవాడేమో. ఉపవాసం నిజంగా అంత ఇంపార్టెంట్ లేదా రూలు అనుకుంటే కనుక. కానీ దేవుడు ఎక్కడ కూడా ఉపవాసం అంటే రూలుగా చెప్పట్లేదు. ఎందుకంటే ఉపవాసం అంటే బలవంతం మీద చేసేది కాదు, ఇష్టపూర్వకంగా చేసేది. అందుకని ఉపవాసం చెయ్యి అని చెప్పలేదు ఎక్కడ కూడా. ఉపవాసం అంటే కొన్ని ఆత్మ విషయాలు ఎలాంటివంటే దేవుడు సైతము నీతో బలవంతంగా చేయించడు తెలుసా విషయాలు. దేవుడు కూడా బలంగా చేయించడు, కానీ నువ్వు చేయాలని దేవుడు ఆశపడతాడు, దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తాడు, నువ్వు చేస్తే బాగుంటుందని దేవుడు కూడా అనుకుంటాడు. అలాగే ఉపవాసం అనేటువంటిది కూడా అంత ప్రాముఖ్యమైనటువంటిది. అందుకని యేసుక్రీస్తు సైతము ఆయన అంటున్నారు ఉపవాసము చేయనప్పుడు వెంటనే అన్నారు, వెంటనే ఇన్స్టెంట్గా వచ్చే పాయింట్ తెలుసా, ఇలా చేయని చెప్పలేదు, వేషధారులాగా నువ్వు చేయొద్దు. వేషధారులకు ఉపవాసం అంటే ఏంటి అంటే ఓ వ్యక్తిని వేషధారణ ఎప్పుడు అంటాము అంటే ఇక్కడ చేసే విధానాన్ని బట్టి ఆ వ్యక్తి వేషధారుడు అంటాం మనం. ఆ వ్యక్తే వేషధారుడు అని కాదు, ఇలాగ చేసినటువంటి ప్రతి వాళ్ళు కూడా వేషధారులు అని క్రీస్తు అంటున్నారు. ఇది ఎలా చేస్తుంది వేషధారణ అంటే అక్కడ క్రీస్తు మాట అంటున్నారు చూడండి, వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకూడి తాము ఉపవాసము చేయుచున్నట్టు. ఇక్కడ గమనించండి, మనుష్యులకు కనబడవలనని వారు తమ ముఖములను విచారముగా చేసుకొందురు, వారు తమ ఫలము పొంది నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. గమనించండి, వేషధారణతో చేసే ఉపవాసం ఏంటి? ఇప్పుడు చూడండి, ఆత్మీయ విషయాలు చాలా మంచివి, దేవుడు కొన్ని ఇస్తాడు, ప్రార్థన కూడా చాలా మంచిది. కానీ అది కూడా కొన్ని సందర్భాల్లో యేసుక్రీస్తు అన్నారు, మీరు అన్యుల్లాగా ప్రార్థన చేయొద్దు, వేషధారులాగా ప్రార్థన చేయొద్దు. నిన్ను బలపరచడానికి, నీకు క్షేమం ఇవ్వడానికి, నీకు మేలు చేయడానికి దేవుడు ఒక మంచి బలమైన కార్యం ఇస్తాడు. కానీ కొన్నిసార్లు దాన్ని మనం ఎంత దిగజార్చేస్తామంటే, దాన్ని ఎంత అల్పంగా ఎంత తాత్కాలికంగా మార్చేస్తామంటే దాన్ని అది వేషధారంతో చేస్తాం కొన్నిసార్లు. లేదా కొన్నిసార్లు ప్రార్థన అయితే విస్తరించి మాట్లాడితే మనం వినబడతాం, అన్యులు అనుకుంటారంట. మీరు అలా చేయొద్దు. అలాగే వేషధారుల్లో ఒక్కడే మీరు ప్రార్థన చేయొద్దు. సంత విధుల్లో నిలబడి ప్రార్థన చేయడం వారికి ఇష్టము, వారు తమ ఫలం పొందిన్నారు. ప్రార్థన కూడా క్రీస్తు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు తెలుసా? నువ్వు పబ్లిక్ ప్లేస్లో నిలబడి నువ్వు ప్రార్థన చేయాలని కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు నార్మల్గా. ఎందుకంటే బైబిల్ టైంలో కూడా ఈరోజు చాలామంది ఏంటంటే పబ్లిక్ ప్లేస్ నిలబడి ప్రార్థన చేయడానికి కూడా చాలామంది ఇష్టపడతారు. ఎందుకని? చాలామంది చూసినప్పుడు చూడు నిజంగా రోడ్డు మీద కూడా ఎంత బాగా ప్రార్థన చేసేస్తున్నారు అనుకుంటాం. క్రీస్తు అంటున్నారు ఫరిసీయులు అలా చేస్తారంటే, వేషధారులు ఎలా చేస్తారంటే అది సమాజ మందిరముల్లోనూ సంత వీధుల్లో నిలబడి ప్రార్థన చేయటం వారికి ఇష్టము. ఇంట్లో 4 గోడల మధ్య ప్రార్థన చేయడం కాదు వారికి ఇష్టము. వారు 10 మంది వాళ్ళ ముందు కనబడుతున్నప్పుడు, 10 మంది వాళ్ళు చూస్తున్నప్పుడు పబ్లిక్ ప్లేస్లో మాత్రం బాగా చేస్తారట. 4 గోడల మధ్య చేస్తారు లేదో గ్యారంటీ లేదు, కానీ పబ్లిక్ ప్లేస్లో మాత్రం అసలు బ్రహ్మాండంగా చేస్తారన్నమాట. ఇంకా ఆకాశం దేవుడు దిగొచ్చేయాలి అలా ప్రార్థన చేస్తారు. కానీ 4 గోడల మధ్యలో అలా ప్రార్థన చేయరు. స్పెషల్ మీటింగ్స్ వచ్చిన అనుకోండి, స్టేజ్ల మీద వాళ్ళు ఆ ప్రార్థన విధానం కూడా దద్దరిల్లిపోద్ది, సౌండ్ సిస్టమ్ కూడా దద్దరిల్లిపోద్ది, అలా ప్రార్థన చేస్తారు. నిజంగా ఇంట్లో అలాగనే ప్రార్థన చేస్తారు వాళ్ళు. నిజంగా ఇంట్లో అంత గట్టిగానే ప్రార్థన చేస్తారా? ఇంట్లో కూడా వాళ్ళు నిజంగా అలాగనే మాడతారు దేవునితో కూడా? అలా ఉండదు. కానీ బయట వేరుగా ఉంటుంది, పర్సనల్గా చేసేటప్పుడు వేరుగా ఉంటుంది. ఆ డిఫరెన్స్ ఎందుకు? ఆ డిఫరెన్స్
ఎందుకు? మామూలు బాగానే మాట్లాడతారు, కానీ స్టేజ్ మీద వాకింగ్ చేయడం మాత్రం ఆటోమేటిక్ లాంగ్వేజ్ మారిపోద్ది, బాడీ లాంగ్వేజ్ మారిపోద్ది, చాలామందికి టోన్ కూడా మారిపోద్ది చాలామందికి. ఆ డిఫరెన్స్ ఎందుకు? ఏది ఇంపార్టెంట్? మనం ఏమనుకుంటున్నాం అంటే ఇప్పుడు ప్రార్థించడం మొదటంగా ఇప్పుడు వేరే టోన్ రావాలి, డిఫరెంట్గా ఉండాలి, వర్డ్స్ డిఫరెంట్, అన్నీ వేరే డిఫరెంట్గా ఉండాలనుకుంటున్నాం. ఏమైందంటే ఇప్పుడు నేను ఎలా చేస్తున్నాను, నేను ఎలా చేస్తున్నా కనబడుతున్నాను దాని మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం ఈ రోజుల్లో. అది మరీ ఎక్కువ. పాటలు పాడేటప్పుడు స్టేజ్ మీద లేదా మీటింగ్స్ పాటలు పాడేటప్పుడు నిజంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నామా లేదన్న దానికంటే నేను పాటలు ఎంత దేవుళ్ళు ఆనందిస్తున్నట్టుగా కనబడుతుంది అన్నది మైండ్లో పెట్టుకొని స్టేజ్ పెర్ఫార్మెన్స్ చేస్తారు చాలామంది. అందుకే చూడండి, వీడియో రికార్డింగ్ అప్పుడు పాటలు పాడడం మాత్రం వాళ్ళు తెగ నవ్వేస్తారు, తెగ డ్యాన్స్లు వేస్తారు, చేతులు ఎత్తేస్తారు, చేస్తారు. ప్రతిసారి అలాగే చేస్తారు వాళ్ళు. వీడియో కెమెరా ఆఫ్లో ఉన్నప్పుడు కూడా అలాగే చేస్తారు వాళ్ళు. అంతలాగా వాళ్ళు ఆనందిస్తారా? అంతలా ఒకసారి డ్యాన్స్ చేస్తారు వాళ్ళు? లేదు, ఖచ్చితంగా లేదు. అది ఓన్లీ రికార్డింగ్ పర్పస్ మీద మాత్రం చేస్తారు. అలాగా ఎక్కడో 10 మంది స్టేజ్ ఉన్నప్పుడు స్పెషల్ సందర్భాల్లో అలా చేస్తారు. మళ్ళీ చర్చిలో ప్రతి ఆదివారం అలా చేయరు మళ్ళీ వాళ్ళు. డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు ఏంటంటే ఓరియంటేషన్ ఏమైంది? ఇప్పుడు ఏది ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఎలా కనబడుతున్నాము, మనం ఎలాంటి ఇంప్రెషన్ జనాలకు ఇస్తున్నాం అన్నది ఇంపార్టెంట్ ఇక్కడ. క్రిస్టియన్టీలో ప్రతిదీ అలాగే చేస్తారు తెలుసా. చాలా సందర్భాల్లో నేను అంటాను, అది మనకి చాలా బ్యాడ్ హ్యాబిట్ తెలుసు. దానివల్ల పెద్ద యూజ్ ఏమీ లేదు. నువ్వు ఎంత పెద్ద కార్యం మంచి దానివల్ల కనబడాలని నువ్వు చేస్తా కనుక దానివల్ల పెద్ద యూజ్ ఏమీ లేదు. కనబడడం కోసం చేయడం వల్ల యూజ్ లేదు. ఇప్పుడు ఉపవాసం అంటే కూడా కనబడడం కోసం చేస్తారట చాలామంది. అందుకు క్రీస్తు అనేసారు, దానివల్ల ప్రతిఫలం ఏది ఉండదు, మనుషులు కనబడాలని చేస్తారు కాబట్టి వారు తమ ఫలము పొందినారని మాటతో అప్పుడు అంటున్నారు. చూడండి, ఉపవాసము చేయుచున్నట్టు 17వ వచనం చదువుతాను చూడండి. మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున నీ తండ్రికే కనబడవలనని నీ ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనుము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. గమనించండి, ఉపవాసంలో ఏమో తెలుసా, లాస్ట్లో ఏముంది? ఉపవాసంలో ప్రతిఫలం ఉంది. ఉపవాసంలో ప్రతిఫలం ఉంది. అది క్రీస్తు అన్నారు, ఉపవాసం చేయనప్పుడు నువ్వు ఇలా కనుక ఉపవాసం చేస్తే ఏమవుతుంది తెలుసా, నీకు ప్రతిఫలం దొరుకుతుంది. ఉపవాసం వల్ల కూడా ప్రతిఫలం ఉంది తెలుసా మనకి. ఉపవాసం ఉన్నామంటే ఆలోచించండి, ఉపవాసం ఉన్నామంటే నువ్వు ఆత్మీయంగా బలపడిపోయావు కాబట్టి, నువ్వు ఆత్మీయంగా బాగా ఉద్యోగం ఉన్నావు కాబట్టి, ఆత్మలో బాగా బలపడిపోయినటువంటి వాళ్ళు చేసే కార్యం కదా ఉపవాసం. చాలామంది ఏమంటారు, ఉపవాసం ఎందుకు చేస్తారంటే నేను ఆత్మీయంగా నేను చాలా దేవునిలో చాలా బలంగా ఉన్నాను అని ప్రూవ్ చేసుకోవడానికి ఉపవాసం ఉంటున్నారు చాలామంది. వారు ఉపవాసం బేసి ఏం చెప్తుందంటే నేను ఆత్మీయంగా అందరికంటే నేను టాప్లో ఉన్నాను అనేసి ప్రూవ్ చేసుకోవడానికి ఉపవాసం. కానీ ఉపవాసం అంటే నువ్వు ఆత్మీయంగా బాగున్నావు కాబట్టి నువ్వు ఉపవాసం చేయగలుగుతున్నావు అని కాదు. ఉపవాసం అసలు దానికి ఆపోజిట్గా చేస్తావు. యాక్చువల్గా నువ్వు ఆత్మీయంగా బాగున్నావు కాబట్టి ఉపవాసం కాదు, నువ్వు ఆత్మీయంగా బాగుండాలనుకుంటున్నావు కాబట్టి నువ్వు ఉపవాసం ఉంటావు. అర్థమైందా? ఆత్మీయంగా నువ్వు బాగున్నావు కాబట్టి ఉపవాసం కాదు. ఈరోజు చాలామంది 40 రోజులు ఉపవాసం ఉన్నారంటే పలానా అబ్బో చాలా కష్టం. మన పరిస్థితి ఏమవుతుంది, అక్కడ ఆ వ్యక్తిని చూస్తున్న వ్యక్తి చాలా గ్రేట్ అనేస్తున్నాం మనం. ఎందుకని ఆ వ్యక్తి బ్యానర్ కొట్టి టీవీలో చెప్తున్నాడు 40 రోజులు ఉపవాసం అని చెప్తున్నాడు ఆయన. కానీ యాక్చువల్ వేసుకేసి అంటున్నారు ఉపవాసం చేయ 4 గోడల మధ్యలోకి వెళ్ళిపో, ఎవరు తెలియకుండా చెయ్యి, ఒకళ్ళు పొరపాటు నువ్వు బయటకు వచ్చినా మనుషులు చూస్తున్నా నువ్వు యాక్చువల్ నువ్వు ఎప్పుడులాగా ఎప్పుడు ఎంత ఫ్రెష్గా ఎంత నీటి ఎలా కనబడు అలా కనబడు. నువ్వు ఏదో వీక్ అయిపోయి లేదా మళ్ళీ నేను అడగాలంటే నువ్వు చెయ్యక వాళ్ళు అడిగితే అప్పుడు నువ్వు చెప్పు 40 రోజులు ఉపవాసం ఉన్నాయండి అని నువ్వు అప్పుడు చెప్పడం, అప్పుడు అమ్మో మీరు చాలా గ్రేట్ అండి అనడం, ఇదంతా యాక్చువల్ ఉండకూడదు. నువ్వు ఉపవాసం ఉంటున్నప్పుడు నువ్వేం జాగ్రత్త కూడా తీసుకోవాలంటే అది వీలైనంత వరకు కనబడకుండా చూసుకో. కనబడితే తప్పు పాపం అని చెప్పట్లేదు, కానీ వీలైనంత వరకు మాత్రం కనబడకుండా చూసుకోమని చెప్పారు. ఎందుకని అల్టిమేట్ ఉపవాసం ఏంటుంటుంది, ఉపవాసాలు మెయిన్ ఏంటంటే ఉపవాసంలో నువ్వు ఇంపార్టెంట్, నువ్వు నమ్మినటువంటి దేవుడు ఇంపార్టెంట్ తప్ప వేరేది ఏది నీకు ఇంపార్టెంట్ యాక్చువల్గా కాదు. ఉపవాసం ఇంకేది ఇంపార్టెంట్ కాదు. నువ్వు ఉపవాసం ఉన్న విషయం మనుషులకు కాదు తెలియాల్సింది, నువ్వు ఉపవాసం ఉన్న విషయం దేవుని తెలిస్తే సరిపోద్ది. ఎందుకంటే నువ్వు దేవుని దగ్గర నుండి ప్రతిఫలం ఆశించిన ఉపవాసం ఉంటున్నావు. ఉపవాసం ఎందుకు ఉంటున్నామంటే ఉపవాసం ఉండటాన్ని బట్టి కూడా నీకు ప్రతిఫలము దేవుడు ఇస్తాడు. ఇప్పుడు అందుకని చూడండి, అందుకని ఉపవాసం చాలా ఇంపార్టెంట్ అంటున్నాను. కాకపోతే ప్రాబ్లం అంటే అసలు ఉపవాసం స్టార్ట్ చేయడమే చాలా సందర్భంలో మనం తప్పుడు ఉద్దేశాలతో స్టార్ట్ చేస్తాం. ఒకసారి చూద్దాం చూడండి. మోస్ట్లీ ఉపవాసాన్ని తప్పుడుగా వాడడానికి ఒక మెయిన్ రెఫరెన్స్ ఏంటో చూపిస్తాను చూడండి. మార్క్స్ వార్త 9వ అధ్యాయము, మార్క్స్ వార్త 9వ అధ్యాయము 28 నుంచి చదువుతాను చూడండి. మార్క్స్ వార్త 9వ అధ్యాయము 28 నుంచి చదువుతాను. సందర్భం చెప్పిన తర్వాత నేను చదువుతాను చూడండి. ఇక్కడ సందర్భం మనం చూస్తే ఇక్కడ ఒక తండ్రి తన కుమారుని తీసుకొస్తాడు. అది దెయ్యం పట్టి ఆ వ్యక్తిని పీడిస్తుందని తీసుకొచ్చినప్పుడు శిష్యుల దగ్గర తీసుకొచ్చినప్పుడు శిష్యులు దాన్ని వదిలించలేకపోయారు. శిష్యుల వల్ల పని అవ్వలేదు. అప్పుడు యేసుక్రీస్తు దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఆ వ్యక్తి యేసు వదిలించారు. ఇప్పుడు చూడండి, మనుషుల వల్ల అవ్వదు కాబట్టి దేని వల్ల కూడా అవ్వదని కాదు.
నీ వల్ల నా వల్ల అవ్వలేదు కాబట్టి దేవుని వల్ల కూడా అవ్వదని కాదు. కొన్నిసార్లు మనుషుల్లో అవ్వదు కానీ దేవుని వల్ల ఖచ్చితంగా కార్యము జరుగుతుంది. మనుషుల వల్ల అవ్వలేదు కాబట్టి దేవుని వల్ల కూడా అవ్వదని ఇప్పుడు అనుకోవద్దు. మనుషుల వల్ల అవ్వకపోతే నువ్వు తినగా నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళిపో. ఇక్కడ శిష్యుల వల్ల అవ్వలేదు, క్రీస్తు దగ్గరికి వాళ్ళు వచ్చారు. క్రీస్తు ఈజీగా వదిలేస్తాడు దాన్ని, దయ్యాన్ని. ఇప్పుడు ఆ తర్వాత శిష్యులు ఎలా వాళ్ళు ఆలోచించారన్నది అక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ అసలు ఆ విషయం. ఆ తర్వాత యేసుక్రీస్తు చూడండి, బైబిల్ మనం చూస్తే అక్కడ నేను చదువుతాను చూడండి, 28వ వచనం చదువుతాను చూడండి. దయ్యాన్ని యేసుక్రీస్తు వెళ్ళగొట్టేసిన తర్వాత ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత, అంటే కొంతసేపటి తర్వాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగట్టలేకపోతామని ఏకాంతమున ఆయనను అడిగిరి. నిజంగా ఇది చాలా ఇంపార్టెంట్ తెలుసా మనకి. ఇది వాళ్ళు అడిగిన క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళు దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. వెళ్ళగొట్టే అంత ఆత్మ బలం ఆ మూమెంట్కి వాళ్ళకి లేదు. కానీ మీకు తెలుసా, ఆ బలం వాళ్ళకి లేకపోయినా, ఆ స్థితి లేకపోయినా సరే వాళ్ళు జరిగినటువంటి కార్యాలను తమను తాము పరీక్షించుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. చూసారా, అందులోనే వాళ్ళు ఎంతో కొంత ఆత్మీయత అక్కడే మనకు కనబడుతుంది. ఇప్పుడు చూడండి, నార్మల్గా ఏం జరగాలి, వాళ్ళు ఏమనుకోవాలి, వాళ్ళు ప్రయత్నం చేశారు, చాలా ప్రయత్నం చేశారు, కానీ జరగలేదు. అప్పుడు క్రీస్తు దగ్గరికి ఆ తండ్రి తీసుకొచ్చినప్పుడు క్రీస్తు వదలగొట్టేశారు. ఇప్పుడు వాళ్ళు సైలెంట్గా ఏమనుకోవాలి, సైలెంట్గా ఉండాలి, మనకేం తెలియనట్టు ఉండాలనుకోవాలి. ఒక రకంగా చెప్పి శిష్యులు పబ్లిక్గా వాళ్ళకి అవమానం జరిగింది. ఏంటి, శిష్యుల వల్ల చేత లేదు, యేసుక్రీస్తు వల్ల అయ్యింది. పోనీ వాళ్ళు ప్రయత్నం చేయలేదా, ప్రయత్నం చేశారు కానీ ఫెయిల్ అయ్యారు. అప్పుడు ఆటోమేటిక్ పబ్లిక్లో చూడండి వాళ్ళకి ఎంత అవమానం ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే ప్రయత్నం చేయక కాదు, ప్రయత్నం చేశారు కానీ ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అయినప్పుడు క్రీస్తు దగ్గరికి వస్తే క్రీస్తు దాన్ని జరిగించారు. ఇప్పుడు వెంటనే నేను అనుకుంటాను, యేసుక్రీస్తు ఎప్పుడైతే వదిలించేశారో నేను అనుకుంటాను వాళ్ళు అవాక్ అయి ఉంటారు. ఒక రకంగా సడన్గా వాళ్ళు వెంటనే వాళ్ళ మైండ్లో వాళ్ళు చాలా చాలా తమను గురించి తాము పరీక్షించుకోవడం మొదలుపెట్టారు వాళ్ళు. అందుకని యేసుక్రీస్తు ఏకాంతంగా ఉన్నప్పుడు వెంటనే వాళ్ళు వెళ్ళి అడుగుతున్నారు, ప్రభువా ఎందుకు అసలు మేము ఎందుకు వదలగొట్టలేకపోయి ఉందని. అంటాను ఈ రోజుల్లో చాలా ఆత్మీయ ప్రాబ్లమ్స్కి పరిష్కారము అలా మనల్ని మనం పరీక్షించుకోవడం దొరికేస్తా తెలుసా. అంటే కనీసం నీ గురించి నువ్వు పరీక్షించుకోవడానికి నీకు ఎంతో కొంత ఆత్మీయత ఉండాలంటాను. శిష్యులు వెళ్ళగొట్టలేకపోయారు, వాళ్ళ వరకు చెప్పండి వాళ్ళ ప్రార్థనలు ఫెయిల్ అయ్యారని చెప్పచ్చు. కానీ వాళ్ళకు ఉన్న ఆత్మీయత ఏంటో తెలుసా, మనం ఫెయిల్ అవుతాం చాలా సందర్భాల్లో, మన ప్రార్థన కూడా ఫెయిల్ అవుతుంది. వాళ్ళ ప్రయత్నము ఫెయిల్ అయ్యింది, వాళ్ళు ఫెయిల్ అయ్యారు, మనం ఫెయిల్ అయ్యాం. కానీ ఇంక నువ్వు నీకంటే శిష్యులు ఎందుకు బెటర్ చెప్పనా, వాళ్ళు యేసుక్రీస్తు శిష్యులు కాబట్టి వాళ్ళు బెటర్ అని కాదు, మనం ఎందుకు ఫెయిల్ అయ్యామని వాళ్ళు తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళు తెలుసుకునే ప్రయత్నము చేశారు. మనమైతే ఏమంటాం అంటే ఆ దయ్యాలు అంత ఈజీగా పోవండి, ఇది పెద్ద దయ్యంలాగా ఉంది అందుకనే పోవట్లేదు అంటే. బేస్ అక్కడ ఏమైపోయిందంటే అక్కడ మన చేసి మనం చేసాం కానీ మనలో ఎటువంటి లోపము లేదు, మన ప్రయత్నంలో లోపం ఏమీ లేదు, మనం బాగానే చేస్తాం కానీ దానికి వేరే బహుశా దేవుని చిత్తం కాదేమో. కొన్నిసార్లు ఇలా కూడా మనం అనేస్తాం. కానీ శిష్యులు అలా అనుకుని అయిపోలేదు. లేదు యేసుక్రీస్తు కాబట్టి వదలగొట్టాడు అని అంటే దేవుని కుమారుడు కదా అవగొట్టాడు అని కాదు. ఎందుకు మనం ఎందుకు చేయలేకపోయాం, వెళ్ళి తనకి శిష్యులు కూడా వాళ్ళు అనుకోవడం కాదు, క్రీస్తు దగ్గరికి వెళ్ళి అడిగే ప్రభావ మేమెందుకు వెళ్ళగొట్టలేకపోయాం. వాళ్ళు దానికి నిజంగా అసలు ప్రాబ్లం ఎక్కడొచ్చింది, ఎందుకు వెళ్ళగొట్టలేకపోయారు అన్నది కూడా వాళ్ళు నిజంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారు తెలుసా. నేనంటాను ఈ రోజుల్లో అలా ఉండాలి తెలుసా. నువ్వు కొన్ని చేయలేకపోతున్నప్పుడు ఎందుకు చేయలేకపోతున్నామంటూ నువ్వు ఆలోచించుకోవడం నేర్చుకోవాలి. నిన్ను సమర్థించుకోవడం కాదు. నువ్వు చర్చికి రానికి ఇంట్రెస్ట్ తగ్గిపోతున్నప్పుడు నువ్వు నిజంగా విశ్వాసం అయితే అంటాను నువ్వు ఆలోచించుకో, చర్చ మీద నీకు ఎందుకు ఇంట్రెస్ట్ పోతుంది. నువ్వు ఆరాధించేటప్పుడు బహుశా నిజంగా నువ్వు దేవుని సంత అనుభవించలేకపోతే నేను ఎందుకు ఇతరులాగా అనుభవించలేకపోతున్నాను అని నువ్వు పరీక్షించుకోవడం చాలా ఇంపార్టెంట్. నువ్వు దాని ఆ ఎక్స్పీరియన్స్ని లేదా ఆ మూమెంట్ నువ్వు దాటేసుకొని వెళ్ళిపోద్దు. ఎందుకంటే వెళ్ళిపోతే లైఫ్ లాంగ్ నేను అది పట్టుకొని పిలుస్తాను ఉంటుంది. ఆ ప్రాబ్లం నీకు ఎప్పటికీ సాల్వ్ అవ్వదు. నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు డాక్టర్ దగ్గర నీ ప్రాబ్లం దాచుకుంటే డాక్టర్ దగ్గర నీకు సొల్యూషన్ దొరకదు. అండ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు బెస్ట్గా ఏం చేయాలి, నువ్వెంత జబ్బున్నాడో కావచ్చు, నువ్వెంత వీక్నెస్ ఉన్నా సరే నీకు పర్వాలేదు, కానీ నువ్వు మనుషుల దగ్గర చెప్పుకోకపోవచ్చు. నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రతిదీ చెప్పేసుకో. నువ్వు చెప్పేసుకుంటే డాక్టర్ మంచి పరిష్కారాన్ని ఇస్తాడు. అలాగే మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కూడా నువ్వు కొన్ని చేయలేకపోతున్నప్పుడు నీకు ఇంట్రెస్ట్ తగ్గిపోతే నువ్వు మనుషుల గారికి చెప్పొద్దు. నువ్వు దేవుని దగ్గర అడుగు సిన్సియర్గా. ఎందుకు నీ చర్చకి నిజంగా ఇంట్రెస్ట్గా నీకు లేకపోతే, చర్చ నీకు అంత అపీలింగ్గా లేకపోతే, వాక్యం అంటే నీకు అంత ఇంట్రెస్ట్ కనిపించకపోతే, పాటలు నీకు అంత ఇంట్రెస్ట్ అనిపించకపోతే నువ్వు వెంటనే నిజంగా నిన్ను పరీక్షించుకో, నాకెందుకు ఇంట్రెస్ట్ ఉండట్లేదు. బైబిల్లో చాలా వాక్యాలు చాలామంది దేవుని సంగతి గొప్పగా మాట్లాడుతున్నారు కదా, మరి నాకెందుకు అలా ఉండట్లేదు, నాకెందుకు ఆ ఇంట్రెస్ట్ రావట్లేదు. నువ్వు నిజంగా పరీక్షించుకొని పరిశీలించుకొని నువ్వు దేవుణ్ణి అడిగితే దేవుడు ఒక మంచి డాక్టర్లాగా నీకు ప్రాబ్లం ఎక్కడుందో దేవుడు నీకు చూపిస్తాడు. అలా శిష్యులు ఆ రోజున అడిగారు, ప్రభువా మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాము. అప్పుడు యేసుకి సమాధానం చెప్తున్నారు చూడండి. అందుకైనా ప్రార్థన వలన కానీ మరి దేని వలనైనాను ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యమని వారితో చెప్పాను.
ఇప్పుడు ఇదే మిస్లీడింగ్ తెలుసా? అక్కడ యేసుక్రీస్తు వెంటనే ఏమన్నారు? వాళ్ళు అడిగింది బాగానే ఉంది, కానీ క్రీస్తు అన్నారు ప్రార్థన వల్ల తప్ప ఇలాంటిది వదిలిపోవటం అసాధ్యము. ఎప్పుడైతే ఈ మాట చాలామంది జస్ట్ పైపైన చదివేసి ఓకే ఆన్సర్ ఇది అనుకున్నావు అనుకోండి, నువ్వు కరెక్ట్గా ఆన్సర్ నీకు దొరకలేదు. ఇంకా చాలామంది ఏమనుకుంటారంటే ఇప్పుడు దయ్యాన్ని వెళ్ళగొట్టాలంటే మనకు ఉపవాసం ఉండాలనుకుంటారు. మన నిజంగా ఉపవాసం ఉంటే తప్ప నిజంగా పోదన్నది కనుక వీళ్ళ గురువుగారు ఏంటంటే క్రీస్తు మాట ఉంటే అది నిజమై ఉంటే కనుక మరి ప్రయత్నం చేస్తే క్రీస్తు చెప్పాలి కదా, ఇప్పుడు కాదు 2 రోజులు ఆగి రమ్మనండి, ఈ 2 రోజులు మీరు ఉపవాసం ఉండండి, ఆ తర్వాత రమ్మండి, అప్పుడు వదిలిద్దాం, ఇప్పుడు మీరు ప్రయత్నం చేసిన వేస్ట్ అని క్రీస్తు చెప్పాలి కదా. మీరు ఉపవాసం ఉండకుండా ఇది చేయకూడదు, ఉపవాసం ఉన్న తర్వాత చెయ్యాలి, కాబట్టి 2 days తర్వాత వ్యక్తిని రమ్మందాం అనాలి కదా క్రీస్తు. కానీ క్రీస్తులు అనలేదు. అంటే అర్థం అంటే ఇక్కడ నిజంగా నీకు అర్థం కాదు, కానీ ఇక్కడ ఉపవాసం కూడా సొల్యూషన్ కాదు ఇక్కడ. ఎందుకు తెలుసా? ఇలాగ ఒక సందర్భంలో చూస్తే ఈ శిష్యులే కాదు 70 మంది శిష్యులు వేసుకున్నప్పుడు వాళ్ళందరికీ అధికారం ఇచ్చి ఆయన గ్రామాలకు పంపించాడంట. పంపించినప్పుడు వాళ్ళు వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు నామములో దయ్యాలు వదిలిపోయినాయి, అద్భుత కార్యాలు చాలా జరిగినాయి అంట. వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారు. అంత గొప్పగా కార్యాలు ఒక ఉజ్వలంగా జరిగేసరికి వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయిపోయి క్రీస్తు దగ్గరికి వచ్చి ప్రభువా నీ నామంలో మాకు దయ్యాలు కూడా లోబడుతున్నాయి, మేము చెప్పగానే దయ్యాలు కూడా వదిలేసినాయి. అప్పుడు వాళ్ళు ప్రార్థన చేశారని చెప్పలేదు. మీరు ఉపవాసం ఉన్నారు కదా 2 రోజులు అందుకే పోయిందన్నారు క్రీస్తు. క్రీస్తు వాళ్ళకి అధికారం ఇచ్చారు, అధికారం కరెక్ట్గా అర్థం చేసుకున్నారు, ప్రార్థన చేస్తే దయ్యాలు పోయినాయి. ఆ మూమెంట్ అని క్రీస్తు అంటారు దయ్యాలు వదిలిపోతానని చెప్పేసి మీరు సంతోషపడద్దు, సంబరపడద్దు, మీ పేర్లు పరలోకంలో రాయబడని మీరు సంతోషించండి. అది పెద్ద అంటే దయ్యాలు పెద్ద ఇష్యూ కాదు ఇక్కడ మనకి. నువ్వు దయ్యాలు వెళ్ళకూడదు పెద్ద ఇష్యూ కాదు. అంతకంటే ఏది ఇంపార్టెంట్ తెలుసుకో. నువ్వెంత ఎదగాలంటే నిజమైనటువంటిది నువ్వు దేన్ని బట్టి ఆనందించాలో కూడా క్రీస్తు మనకు నేర్పుతున్నారు తెలుసా. నువ్వు దేన్ని బట్టి ఆనందించాలి. దయ్యాలు వదిలిపోయినా ఓకే మంచిదే, అవతల వాళ్ళకి ఎంతో కొంత మీరు ఉపయోగపడ్డారు, అవతల వాళ్ళు వెళ్ళిపడ్డారు మంచిదే, కానీ నువ్వు సంతోషించేటప్పుడు మాత్రం ఈ దేనిలో సంతోషించాలి చెప్తాను. ఇది కాదు ఇంపార్టెంట్. నీకు నువ్వు ఆనందించాలనుకుంటే నీ పేర్లు పరలోకం రాయబడినాయి కదా, దాన్ని బట్టి నువ్వు సంతోషించడం నేర్చుకో. నువ్వు రక్షణ పొందావు కదా, దాన్ని బట్టి సంతోషించడం నేర్చుకో. నీకు అది కలిసి వచ్చింది ఇది కలిసి వచ్చింది కాబట్టి నువ్వు సంతోషిస్తున్నావు కాదు. సంతోషించడానికి నిజమైన కారణం ఏమవ్వాలో, నువ్వు ఎంత ఎదగాలంటే దేన్ని బట్టి సంతోషించాలో తెలుసుకోవాలి. అంత ఆత్మీయంగా మనం ఎదగాలి, అంత మెచ్యూరిటీ యాక్చువల్గా మనకి ఉండాలి. ఆ సందర్భంలో వాళ్ళు దయ్యాలు వెళ్ళగొట్టారు ఈజీగా వాళ్ళు. మరి అర్థం ఏంటి ఇక్కడ ప్రార్థన కింద మనం చూస్తే ప్రార్థన ఉపవాసాన్ని కూడా వస్తుంది కింద ఫుట్ నోట్లో మనం చూస్తే. కానీ యాక్చువల్ అర్థం ఇక్కడ సరే ఉపవాసం అనుకుందాం, కానీ యాక్చువల్ ఉపవాసం ఎందుకు? ఎందుకంటే అపోస్తులు ఎవరు కూడా అపోస్తుల కార్యం మనం చూసినప్పుడు శిష్యులు ఎవరు కూడా అపోస్తుల కార్యంలో దయ్యాలు వెళ్ళగొట్టారు, కానీ అక్కడ కూడా దయ్యాలు వెళ్ళగొట్టే ముందు వాళ్ళు ఉపవాసం ఉండి అప్పుడు వచ్చి వెళ్ళగొట్టడం బైబిల్లో ఒక్క చోట కూడా మనం చూడం. దయ్యాలు వెళ్ళగొట్టారు కానీ ఎక్కడ కూడా వాళ్ళు ఉపవాసం ఉన్న తర్వాత వెళ్ళి డీల్ చేసినాక బైబిల్ మనం చూడం. వాళ్ళు నార్మల్గా సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళగొట్టేశారు. అంటే అదేం ప్రూవ్ చేస్తుందంటే నువ్వు దయ్యాలు వెళ్ళగొట్టాలంటే ముందు ఉపవాసం గ్యారంటీగా ఉండాలన్నది ఏమి ఖచ్చితంగా అది రూల్ ఏమీ కాదు. ఇక్కడ మనకు అలా అనిపిస్తుంది కానీ రూల్ అది కాదు, అది మామూలు పొద్దు. కానీ ఇక్కడ ఉపవాసం అన్నమాట బోస్ ఎందుకు వచ్చి ఉంటుందంటే అసలు ఉపవాసం వల్ల వచ్చే రిజల్ట్ ఏదవుతుందో దానివల్ల నువ్వు వెళ్ళగొడతావు. అందుకని ఇక్కడ ఉపవాసం అన్నారు క్రీస్తు. బహుశా అది ప్రతిసారి ఉపవాసం కాదు, మీకు అప్పుడు ఉపవాసం అవసరం. ఎందుకని? నువ్వు ఉపవాసం ఉంటే దేవునికి ఇంకెక్కువ అధికారం ఇస్తాడని కాదు, నీకు అధికారం ఎక్కువ కూడా నువ్వు ఉపవాసం ఉండాలని కాదు. దేవుడు నీకు అధికారం ఇచ్చాడు, అది నువ్వు అర్థం చేసుకొని దాన్ని కరెక్ట్గా హ్యాండిల్ చేయడం, దాన్ని ఏమంటారంటే దాన్ని అప్లై చేయడం ఇంపార్టెంట్, ఎగ్జిక్యూట్ చేయడం ఇంపార్టెంట్, దాన్ని అమలుపరచడం ఇంపార్టెంట్. నువ్వు అధికారం పొందుకోవడానికి దేవుడేమి నేను ఉపవాసం చెప్పట్లేదు, ఆయన అధికారం ఇస్తున్నాడు. కాకపోతే నువ్వు దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి, నువ్వు దాన్ని అమలుపరచడానికి, దాన్ని అర్థం చేసుకోవాలి, దాన్ని తగ్గట్టు నువ్వు బిహేవ్ చేస్తే దయ్యాలు పోతాయి యాక్చువల్గా అయితే. కానీ ఇక్కడ ఉపవాసం ఏం చేస్తుందంటే ఇప్పుడు అసలు ఉపవాసం ఇప్పుడు చెప్తున్నాను చూడండి. ఉపవాసం బేసిక్గా ఏం చేస్తుందంటే ఉపవాసం అంటే నీ ఆత్మను బలపరుస్తుంది. వీళ్ళు ఎందుకు వెళ్ళగొట్టలేకపోయారంటే దురాత్మ సమూహం అంటే ఆత్మ సంబంధమైనటువంటివి. నువ్వు దాన్ని హ్యాండిల్ చేయాలంటే, వాటిని నువ్వు హ్యాండిల్ చేయాలంటే నీకు శరీర బలం కాదు కావాల్సింది, ఆత్మ బలం అవసరం. ఒక భౌతికమైనటువంటి దాన్ని నువ్వు వెళ్ళగొట్టాలంటే భౌతికమైన బలం సరిపోద్ది. ఒక వస్తువుని ఇక్కడి నుంచి నువ్వు బయట కొంత దూరం జరపాలంటే, లేదా ఇంట్లోంచి బయటపడాలంటే నీకు భౌతికమైన బలం అవసరం. అది ఉంటే పని అయిపోద్ది. అప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి వెళ్ళగొట్టాలంటే ఏం చేయాలి? అప్పుడు ఆత్మ సంబంధమైన బలము అవసరం. అంటే నీ ఆత్మకి బలము అవసరం. ఇప్పుడు నువ్వు ఆత్మీయంగా బలహీనంగా ఉంటే నువ్వేం చేయాలో తెలుసా? ఇప్పుడు చెప్తాను, ఉపవాసం చేస్తానండి. నువ్వు ఉపవాసం ఏ పర్పస్ మీద ఉంటామంటే, నువ్వు ఆత్మీయంగా బాగున్నావు కాబట్టి నేను అందరికంటే గొప్ప అనుకుంటే ఉపవాసం ఉంటానని కాదు. ఉపవాసం అసలు అందుకు ఉండని తెలుసా? చాలామందికి ఉన్న తప్పుడు అభిప్రాయం ఏంటంటే, ఒక వ్యక్తి 40 రోజులు ఉపవాసం ఉంటే ఆయన చాలా ఆత్మీయంగా బలపడిపోడండి, ఆయన చాలా గొప్పడండి, ఆత్మీయంగా చాలా ఇదిపడి అందుకే ఉపవాసం ఉన్నాడు అనుకున్నాం మనం. ఉపవాసం బైబిల్ ఎవ్వరు కూడా ఆత్మీయంగా బలపడిపోయిన వాళ్ళు ఉపవాసం ఉన్నది లేదు. ఆత్మీయంగా బలపడాలి అనుకున్నవాడు మాత్రం ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం అనేది బలపడిపోయినటువంటి వాళ్ళకి కాదు, ఉపవాసం బలపడాలి అనుకున్న వారికి ఉపవాసము. ఉపవాసం యాక్చువల్ అందుకుంటాం,
నువ్వు బాగా బలపడిపోయావు కాబట్టి నువ్వు అందరికన్నా టాప్ లెవెల్కి వెళ్ళిపోయావు కాబట్టి నువ్వు అందరిలాంటివి కాదు, నువ్వు పెద్ద ఇది కాబట్టి నువ్వు అన్ని రోజులు ఉపవాసం ఉండగలుగుతున్నావు అని కాదు. ఆత్మీయంగా ఎదిగిపోయినటువంటి వాళ్ళు ఉపవాసం ఉంటారని కాదు, ఆత్మీయంగా ఎదగాలి అనుకున్న వాళ్ళు ఉపవాసం ఉంటారు. ఎదగటానికి ఉపవాసం, ఎదిగిన వాళ్ళకు ఉపవాసం కాదు. అందుకనే క్రీస్తు కూడా మీరు ఉపవాసం చేయనప్పుడు అన్నారు. అంటే అర్థం ఏంటంటే అప్పుడప్పుడు నువ్వు ఎలా ఆలోచించాలంటే నువ్వు ఆత్మీయంగా ఎదగడం గురించి నువ్వు ఆలోచించాలి. అలా ఎదగటానికి ఉపవాసం అంటే ఒక మంచి అవకాశం నీకు ఆత్మీయంగా బలపడడానికి, ఎదగటానికి, అంతరంగ పురుష బలం పొందుకోవడానికి. అందుకని క్రీస్తు అన్నారు మీరు ఉపవాసము చేయనప్పుడు అన్నారు. అంటే ఇప్పుడు ఉపవాసం దేనికి చేస్తాం? ఉపవాసం అంటే ఆత్మను బలపరుచుకోవడానికి ఉపవాసం ఉంటాం తెలుసా. ఇప్పుడు ఉపవాసం అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే భోజనం వదిలేస్తే మనం ఉపవాసం ఉంటున్నాం అనుకుంటున్నారు. చాలామంది ఉపవాసం అంటే ఏమనుకుంటున్నారంటే భోజనం మానేస్తే నేను ఉపవాసం ఉన్నాను అనుకుంటున్నారు. భోజనం మానేస్తే ఉపవాసం అయిపోదు. భోజనం మానేస్తే అది నిరాహార దీక్ష అవుతుందేమో బహుశా, కానీ ఉపవాసం అవ్వదు. ఉపవాసం అది కాదు. ఉపవాసం అంటే డిఫరెంట్. యాక్చువల్గా బేసిక్ ఉపవాసంలో జరిగేది ఏంటి? బైబిల్లో వాళ్ళు ఉపవాసం ఉన్నప్పుడు ఏ పర్పస్ ఉపవాసం ఉన్నారు, దేన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఉపవాసం ఉన్నారు అంటే దేని దృష్టిలో పెట్టి ఉపవాసం ఉన్నారు? బేసిక్ ఉపవాసంలో ఏం జరుగుతుందంటే నీ రొటీన్ లైఫ్ని నువ్వు అప్పుడు ఇన్స్టెంట్గా ఆఫ్ చేసేసుకొని నువ్వు భౌతికంగా తరచుగా ఏవైతే కార్యాలు అనుదిన బాధ్యతలు అంటున్నాను నేను, అనుదిన బాధ్యతలు ఏవైతే నువ్వు చేస్తున్నావో వాటిని సైతము నువ్వు పక్కన పెట్టేసి దేవునితో సమయం గడుపుతావు చూసారా, అది ఉపవాసం. అంటే బేసిక్ అక్కడ ఉపవాసం ఉండేవాళ్ళు బేసిక్ మైండ్ సెట్ ఎలా ఉండి వాళ్ళు ఉపవాసం ఉన్న దాని దగ్గరికి వస్తున్నారంటే ఉపవాసం ఉన్న వ్యక్తి సరిగ్గా ఉపవాసం ఉంటే ఆ వ్యక్తి యాక్చువల్ ముందు ఉపవాసాన్ని ముందు మైండ్లో ఏం తిరిగి ఉండాలంటే నాకు మొమెంట్లో ఏమనిపిస్తుందంటే నాకు భోజనం కంటే ఇంపార్టెంట్ దేవునితో సహవాసం అనిపిస్తుంది. రోజు బైబిల్ చదవట్లేదా? చదువుతున్నాం, ఎంతో కొంచెం 5 నిమిషాలు 10 నిమిషాలు చదువుతున్నాం. బహుశా ప్రార్థన చేస్తున్నావా? బహుశా 5-10 నిమిషాలు ప్రార్థన చేస్తున్నాం. కానీ సడన్గా ఒక సందర్భంలో సడన్గా మన లైఫ్లో జరిగే కొన్ని కార్యాలను బట్టి లేదా జరగకుండా ఆగిపోయిన కొన్ని కార్యాలను బట్టి ఏమనిపిస్తుంది అంటే ఈ టైంలో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఆత్మీయంగా బలపడాలి. ఎందుకంటే నా ఆత్మలు వర్ధిల్లించిన ప్రకారం అన్ని విషయాలు వర్ధిల్లుతాను. కాబట్టి ఇప్పుడు ఈ మూమెంట్లో నా జీవితంలో కొన్ని జరగాలంటే లేదు నేను కొంచెం ఎదగాలి. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తానంటే ఇప్పుడు నేను నాకు భోజనం కంటే నాకు ఇంపార్టెంట్ ఇంకోటి అయిపోయింది. అదేమైందంటే నాకు ఉపవాసం ఇంపార్టెంట్ అయిపోయింది. అంటే ఒక ఉపవాసం ఉన్నాడు ఏం చెప్తున్నాడంటే భోజనం మానేసినప్పుడు ఏం చెప్తానంటే నాకు భోజనం టైంలో కూడా నాకు దేవునితో గడపాలని అనిపిస్తుంది, నాకు భోజనం టైంలో కూడా దేవునితో గడపాలనిపిస్తుంది. అందుకంటే ఈ భోజనం చేసి అరగంట కూడా నాకు దేవునితోనే స్పెండ్ చేయాలనిపిస్తుంది. కాబట్టి నేను భోజనం నేను పక్కన పెట్టేసి ఆ టైంలో నేను దేవునితోనే గడుపుతున్నాను. కానీ ఈ రోజులు ఉపవాసం ఎలా ఉంటారు చాలామంది, శనివారం వచ్చింది కాబట్టి ఉపవాసం, లంటన్ డేస్ వచ్చినాయి కాబట్టి ఉపవాసం. వాళ్ళు ఉపవాసం ఉన్నాళ్ళు ఏం చేస్తున్నారు? పాస్టర్లు అయినా సరే గృహప్రవేశాలు చేస్తారు, గృహదర్శనాలు చేస్తారు. చేసినప్పుడు వాళ్ళు ఏమనిస్తే లేదు నేను ఉపవాసం ఉన్నానండి. ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలి? ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు దేవునితో గడపాలి. ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు దేవునితో గడపాలి, వాక్యములో ఉండాలి, నువ్వు ప్రార్థనలో ఉండాలి. కానీ ఉపవాసం అంటున్నావు. ఎందుకు ఉపవాసం అయింది? జస్ట్ శనివారం కాదు ఉపవాసం అయింది. శనివారం శాసించింది నీ ఉపవాసాన్ని, నీ ఆత్మ శాసించలేదు. నీ ఆత్మకి దేవుడి మీద దాహం వచ్చిందని కాదు, నీ ఆత్మకి దేవుని పైన ఎక్కువ ఆశ కలిగింది కాబట్టి ఉపవాసం ఉండలేదు. శనివారం కాబట్టి అని ఉపవాసం ఉంటున్నావు. అంటే బైబిల్ ఎక్కడుంది అలా ఉపవాసం ఉన్న వాళ్ళు? బైబిల్ ఎక్కడున్నారా? ఈ రోజుల్లో 40 రోజుల ఉపవాసం చాలా కామన్ అయిపోయింది కదా. 40 రోజులు చాలా కామన్ అయిపోయింది. కానీ మీరు బైబిల్ మొత్తం చరిత్ర మొత్తం ఆదికాండం మొదలు మొత్తం ప్రకటన వరకు మీరు తీయండి. ఒకవేళ తీస్తే కొన్ని వేల సంవత్సరాల కాల వ్యవధి. అందులో ఎంతమంది 40 రోజులు ఉపవాసం ఉన్నారు చెప్పండి? ఎంతమంది ఉన్నారు? ఎన్నిసార్లు ఉన్నారు? యేసుక్రీస్తు నాకు తెలిసి యేసుక్రీస్తు 40 రోజులు, సింపుల్ చెప్పేస్తున్నా, యేసుక్రీస్తు 40 రోజులు ఉపవాసం ఉన్నారు. ఎన్నిసార్లు ఉన్నారు? ఒకసారి. మోషే 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఎన్నిసార్లు? 2 సార్లు. పోనీ ఒకసారి అనుకుందాం. అది కూడా ఏ సందర్భంలో ఉన్నాడు? ఉపవాసం ఉండాలని ముందే బ్యానర్ కట్టించుకొని నేను ఉపవాసం ఉంటున్నాను, మీ అందరికీ టాటా బాయ్ బాయ్, మళ్ళీ 40 డేస్ తర్వాత కనబడతాను అని హడావుడంతా క్రియేట్ చేసి అప్పుడు వెళ్ళి నేను 40 రోజుల తర్వాత కనబడతాను చెప్పి యూట్యూబ్లో వీడియో పెట్టి రోజు లెక్కెట్టుకుంటూ చేసిన ఉపవాసం కాదు. మోషే మామూలు దేవుని దగ్గరికి పర్వతం మీదకి వెళ్ళిపోయాడు. యాక్చువల్ మోషే వెళ్ళినప్పుడు కూడా తిరిగి వచ్చేయాలన్నాడు, ఎప్పుడు వెళ్తానంటే వెళ్ళాడు. కానీ సడన్గా దేవునితో గడుపుతున్నప్పుడు టైం కూడా తెలియలేదు ఆయనకి. మోషకి టైం తెలియక 40 రోజులు ఉన్నాడు. 40 రోజులు ఉండాలని ప్లాన్ చేసుకుని వెళ్ళలేదు. నేను 40 రోజులు ఉపవాసం ఉంటున్నాను, మీరు అందరూ జాగ్రత్తగా ఉండండి, నేను 40 డేస్ తర్వాత వస్తాను. ఈరోజు చాలామంది సేవకులందరూ అలా వెళ్తున్నారు ఉపవాసాలు. వాళ్ళు 40 రోజులు 4 రోజుల మధ్యలో ఉంటున్నారు. బయట చాలా హడావుడి, 39 రోజులు కౌంట్ డౌన్, 38 రోజులు కౌంట్ డౌన్, ఇదంతా కూడా అది పెద్ద హడావుడి చాలామంది.
ఎంత పబ్లిక్ డిస్ప్లే అయిపోయింది చూసా ఉపవాసం అనేటువంటిది. నువ్వు చేసేది కాకుండా 10 మందికి చెప్పుకున్నా 10 మంది నీ కోసం డిస్కస్ చేసిన తల నువ్వు ఉపవాసం ఉంటున్నావు. యాక్చువల్గా ఉపవాసం కాదు అది. మోషే మామూలుగా వెళ్ళాడు, 40 రోజులు ఉపవాసం ఉంటాను, దేవుడు నాకు పదాజ్ఞ ఇస్తా అన్నాడు కాబట్టి నేను ఉపవాసంతో ఉంటాను, అప్పుడు దేవుడు నాకు ఇస్తాడు, దేవుడు ఇవ్వాలంటే ఉపవాసం ఉండాలి అని ఉపవాసం దాన్ని ఏదో పెద్ద ఆత్మ హడావుడి చేసేసి అప్పుడు వెళ్ళలేదు. మామూలుగా వెళ్ళొస్తానని ఎప్పటిలాగానే వెళ్ళిపోయాడు. 40 రోజులు అయిపోయింది. మోసే చెప్పేళ్ళు ఉంటే వీళ్ళు కింద అనుకునేవాళ్ళు మోసే వెళ్ళాడు 40 days కదా ఓపిక ఉందని ఉండేవాళ్ళు. కానీ మోసే బహుశా ఉదయం వెళ్ళి సాయంత్రం వచ్చేస్తానట్టుగా బహుశా వెళ్ళాడు, ఎప్పటిలాగా నార్మల్గా వెళ్ళాడు. కానీ వాళ్ళు 2 రోజులు చూశారు, 3 రోజులు చూశారు, 10 రోజులు చూశారు, 20 రోజులు చూశారు, రాకపోయేసరికి ఆ మోసే వెళ్ళాడు, ఎప్పుడు వస్తాడో తెలియదు, ఏమయ్యాడో తెలియదు. అంటే కిందోళ్ళకి అసలు తెలియదు మోసే ఎప్పుడు వస్తాడో, కిందోళ్ళకి కదా అసలు మోసకి కూడా తెలియదు ఆ విషయం. మోసకి కూడా తెలియదు. దేవునితో గడుపుతున్నప్పుడు, దేవుని సన్నిధి ఆవరించబడినప్పుడు మోసే ఓ రకంగా చెప్పాలంటే బయట ప్రపంచాన్ని మర్చిపోయాడు మోసే. ఎందుకని? దేవునితో ఉన్నాడు కదా. దేవుని సన్నిధి ఎంత లోతుగా మోసే అనుభవించాడంటే ప్రపంచాన్ని మర్చిపోయాడు మోసే. తెలుసా? ప్రపంచాన్ని మర్చిపోయాడు. అది ఉపవాసం. మోసే ఉపవాసం ఉంటాను అనుకుని వెళ్ళలేదు, వెళ్ళకుండా కూడా ప్లాన్ చేసుకోకుండా కూడా ఉపవాసం ఉన్నాడు. తెలుసా? 40 days యేసుక్రీస్తు ఉపవాసం ఉన్నారు. అలాగే ఎంతమంది అలా బైబిల్ 40 రోజులు ఉపవాసం ఉన్నారు? ఎన్నిసార్లు ఉన్నారు? అందుకని చూసారా, బైబిల్లో కంటే మనం ఎక్కువ చేస్తున్నాను, బైబిల్లో కంటే మనం ఎక్కువ అలవాటు చేస్తున్నాం ఉపవాసం. అంటే మోషే లాంటి వాళ్ళు చాలా రేర్ సందర్భంలో, యేసుక్రీస్తు లాంటి ఆయన పరిచర్యకి వెళ్ళని మునుపు ఆయన ఉపవాసం ఉన్నాడు. బైబిల్ మనం చూస్తాం. అలాగా ఉపవాసం ఉన్నప్పుడు ఈవెన్ బైబిల్లో ఎగ్జాంపుల్స్ ఒకటి చూపిస్తాం టైం బట్టి. వాళ్ళు కొన్ని సందర్భాల్లో 3 రోజులు ఉపవాసం ఉన్న వాళ్ళు చూస్తాం. ఎస్తేర్ ఉంది, దేశానికి ప్రమాదం పొంచున్నప్పుడు ఉపవాసం ఉంది. యూదులందరూ నిర్మూలన చేయడానికి అక్కడ కొంతమంది అధికారులు, ప్రధానులు కొంతమంది ప్లాన్ చేసి యూదులందరినీ నిర్మూలన చేయాలన్నప్పుడు వాళ్ళు ఉపవాసం ఉన్నారు. అప్పుడు ఎస్తేర్ కూడా ఏమని తెలుసా, మొదటగా చెప్పిన మాటలు బట్టి, సరే నేను ఉపవాసం ఉంటాను, నా ఇంట్లో ఉన్నటువంటి నా దగ్గర పనిచేసే వాళ్ళు ఉపవాసం ఉంటారు, మీరందరూ కూడా ఉపవాసం ఉండండి, ప్రార్థన చేయండి, నేను టైం వచ్చినప్పుడు రాజాజ్ఞని భయపడకుండా, అది కరెక్ట్ కాకపోతే నేను వెళ్తాను రాజు దగ్గరికి వెళ్ళి నేను రాజుతో మాట్లాడతాను, నేను ఉపవాసం ఉంటాను, మీరు కూడా ఉపవాసం ఉండండి. ఎందుకని? శనివారం కదా ఉపవాసం ఉంటాను ఈరోజు అని ఎస్తేర్ అనలేదు. ఎస్తేరు అనుకుంటుంది ఎందుకు ఉపవాసం ఉన్నాయిస్తాను అడిగితే, అరే నా ప్రజలందరూ ప్రమాదాలు ఉన్నారు, ఈ మూమెంట్లో నాకు నా ప్రజలు ఇంపార్టెంట్, ఇంత పెద్ద ప్రమాదం పొంచుండగా నేను ఎలా భోజనం చేస్తాను, ఇంత ప్రమాదం పొంచుండగా నేను అంత కంఫర్ట్గా ఎలా ఉంటాను, కాబట్టి నాకు ఈ టైంలో భోజనం కంటే ఇంపార్టెంట్ కార్యాలు చాలానే ఉన్నాయి. అందుకనే 3 రోజులు ఆమె ఉపవాసం ఉంది. ఆమె ఉపవాసం ఉంది. అలాగా ఎందుకుంది? దేశానికి తన సొంత జనమునకు ప్రమాదం వచ్చేసింది. ఆ మూమెంట్లో ఆమె కనుక ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగి సిద్ధపడకపోతే కనుక ఆ యూదులు మొత్తం నాశనం అయిపోతారు. అంత పెద్ద సిచ్యువేషన్ ఉంది అక్కడ ఉపవాసానికి. మనకులాగా శనివారం కాబట్టి ఉపవాసం, గుడ్ ఫ్రైడే, ఈస్టర్, లెంట్ డేస్ కాబట్టి ఉపవాసం అలా లేదు వాళ్ళకి. వాళ్ళ ఉపవాసం అంత సిల్లీ రీజన్స్ ఉపవాసం లేరు వాళ్ళు. మనకు సిల్లీ రీజన్స్, ఎందుకంటే మనకు ఉపవాసం కూడా సిల్లీనే. మనకి ఉపవాసం అన్నది మనకు చాలా క్యాజువల్. కానీ ఉపవాసం యొక్క సీరియస్నెస్ చూడండి. ఉపవాసం వాళ్ళు ఎప్పుడున్నారు? నా ప్రజలు చచ్చిపోతారంట, వాడు ఎవడో రెడీ చేస్తున్నారు, క్యాబినెట్ వాళ్ళు ఒక గవర్నమెంట్ లా పాస్ చేస్తున్నారు, వాళ్ళు యూదులందరినీ చంపడానికి ప్లాన్ చేస్తున్నారు. అప్పుడు వీళ్ళు భోజనం చేస్తే ఇంట్లో ఎలా ఉంటారు సొంత జనము? అందువల్ల ఉపవాసం. అందుకని ఆమె ఉపవాసం ఉంది. ఎందుకని? అంత పెద్ద ప్రాబ్లం ఉంది కాబట్టి ఉపవాసం ఉంది. దేశానికి ప్రాబ్లం వచ్చింది, అప్పుడు ఉపవాసం ఉన్నారు. సడన్గా ఇంకేదో ప్రాబ్లం వచ్చింది, అప్పుడు వాళ్ళు ఉపవాసం ఉన్నారు. అంటే ఏం చెప్తున్నా? ఉపవాసం యొక్క సీరియస్నెస్ అర్థం చేసుకుని చెప్తున్నాను నేను. ఉపవాసాలు ఎప్పుడు పడితే అప్పుడు ప్రతి సంవత్సరం 40 రోజులు లేరు వాళ్ళు. అలాగా ఇప్పుడు మనం సంవత్సరం 40 రోజులు కొంతమంది విశ్వాసాలు చేసేస్తున్నారంటే, బైబిల్ ఉన్నటువంటి మోషే లాంటి వాళ్ళకంటే, యేసు ప్రభువు లాంటి వాళ్ళకంటే వీళ్ళందరూ గొప్పలా? ఉపవాసం ఉన్నందుకు గొప్పలా? ఉపవాసం అన్నది నీ ఆత్మీయతను ప్రూవ్ చేయదు. కానీ చాలామంది ఉపవాసం అలా అనుకుంటున్నారు. అందుకే 40 రోజులు ఉపవాసం ఉన్న వాళ్ళందరినీ గొప్పగా పొగిడేస్తాం మనం. 40 రోజులు ఉపవాసం ఉన్నారండి అన్న అంటే వాళ్ళంత గొప్ప, వాళ్ళంత అలానేస్తున్నాం మనం, వాళ్ళంత చాలా గొప్ప వాళ్ళండి అంటున్నాం. కానీ మనం తరచుగా చేసేస్తున్నాం, చేసి అంత గొప్ప అనేస్తున్నాం మనం. కానీ బైబిల్లో మహాభక్తులే తరచుగా చేయలేదే. యేసు ప్రభువు తరచుగా చేయలేదు ఆయన. అలాగని యేసుక్రీస్తు ఆత్మీయంగా బలపడలేదా? ఆయన పరిచర్లోకి వెళ్తున్నారు, ఎంటర్ అవబోతున్నారు. ఆ మూమెంట్లో ఆయన సిద్ధపడుతూ 40 రోజులు ఉపవాసం ఖచ్చితంగా ఉన్నారు. ఆ మూమెంట్ డిమాండ్ చేసింది ఆయనకి. ఈ మూమెంట్లో క్యాజువల్లో కాదు, నా భోజనం కూడా పక్కన పెట్టేస్తాను, ఎందుకంటే నాకు ఇప్పుడు ఆత్మలో బలపడడం ఇంపార్టెంట్. అందువల్ల ఉపవాసం ఉన్నారు. ఉపవాసంలో ఏం జరుగుతుంది? యాక్చువల్గా ఉపవాసం భోజనం కూడా పక్కన పెట్టి ఏం చేస్తున్నావు రకంగా, నువ్వు శరీరాన్ని బలహీనపరుచుకొని ఆత్మను బలపరుచుకుంటున్నావు. అది జరగాలి ఉపవాసంలో.
ఉపవాసం నువ్వు శరీరాన్ని బలహీనపరుచుకుంటూ ఉపవాసం అయిపోదు. నువ్వు శరీరాన్ని బలహీనపరుచుకుంటూ ఆత్మని బలపరుచుకోవాలి. అది ఉపవాసం అవుతుంది. నువ్వు భోజనం వదిలేసావు అంటే నువ్వు శరీరం వీక్ అయిపోతున్నావు. కానీ నువ్వు భోజనం వదిలేసావు కాబట్టి నువ్వు ఆత్మలో బలపడిపోయావని కాదు. సరే, దీన్ని బలహీనపరచడానికి నువ్వు భోజనం వదిలేసావు. ఆత్మని బలపరచడానికి ఏం చేసావు? బయటికి వెళ్ళి డ్యూటీ చేసాం. డ్యూటీ ఉంది కాబట్టి ఇంకేంటో చేసాం. కానీ మనం ఉపవాసం ఉన్నాం. నువ్వు భోజనం వదిలేసావు, శరీరాన్ని బలహీనపరుచుకున్నావు. మరి ఆత్మను బలపరచుకోవడానికి ఏం చేసావు? వదిలేసే అంతలాగా ఆత్మని బలపరచుకోవడానికి నువ్వేం చేసావు? ఈరోజు దానికి ఆన్సర్ ఉండదు చాలామందికి. 40 రోజులు ఉపవాసం ఉన్నారంటే దానికి ఆన్సర్ ఉంది. కానీ ఉపవాసం ఉన్నావు, భోజనం పక్కన పెట్టేసావు. ఓకే, మరి ఏం మేదేసుకున్నావు? ఆ 40 రోజులు ఈ పక్కన పెట్టేసిన టైంలో కూడా నువ్వేం అలవాటు చేసుకున్నావు? నువ్వు యాక్టివ్గా ఏం చేసావు? డెలిబరేట్గా నువ్వేం చేసావు? ఉద్దేశపూర్వకంగా నువ్వేం చేసావు? అంటే చేసింది ఏముండదు. భోజనం వదిలేసి నేను ఉపవాసం ఉన్నాను చెప్పుకుంటాం మనం. బైబిల్లో ఎవరాల ఉపవాసాలు లేరు. బైబిల్లో ఎందుకు ఉపవాసం ఉంటారో తెలుసా? ఎందుకంటే బేసిక్గా ఉపవాసం ఏం జరుగుతుందంటే, నువ్వు శరీరం ఎందుకు బలహీనపరచుకుంటావు అంటే, కొన్నిసార్లు నువ్వు ఆత్మలో బలపడడానికి, కొన్నిసార్లు నువ్వు ఆత్మలు వర్ధిల్లటానికి ఈ శరీరం అడ్డు వస్తుంది మనకి. బైబిల్ ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో పౌలు అంటాడు, వారు కడిపేవారి దేవుడు అన్నాడు. సరే, వారు కడిపేవారి దేవుడు అంటే కొన్నిసార్లు నువ్వు ఆత్మీయంగా నువ్వు బలపడకుండా నేను అడ్డుపడేటువంటి కార్యం అంటే తెలుసా? నీ శరీరమే. శరీరం అంటే అంతసేపు భోజన సంగతి చెప్పట్లేదు నేను, భౌతికమైనటువంటి యాక్టివిటీస్ చెప్తున్నాను నేను. డ్యూటీలు, పిల్లలు, బాధ్యతలు, పనులు, వాటితో పాటు ఇంట్లో ఉండేటువంటి వంటలు, ఇవన్నీ కూడా అవన్నీ ఏం చేస్తున్నాయి? అవన్నీ నీ ప్లేస్ను ఆక్యుపై చేసేసి, నీ టైంను ఆక్యుపై చేసేసి, నీ టైంని తినేసి, నీ ఆత్మ మీద ఎక్కువ పెద్ద మైండ్ పెట్టకుండా నేను డిస్ట్రాక్ట్ చేసేస్తే, బిజీగా భౌతికమైన దాంట్లో బిజీగా ఉంచేసి, అవి ఎంత బిజీగా ఉంచేసి అంటే నువ్వు కూడా అలా వెళ్ళిపోతున్నావు ఆలోచించకుండా. కానీ సడన్గా ఎప్పుడోకప్పుడు మైండ్లో తక్కువ తడుతుంది మనకి. ఏమంటే నేనేం చేస్తున్నాను? నేను ఎంతసేపు భౌతికమైన వాటిలో నేను బిజీ అయిపోతున్నాను. అవన్నీ బాధ్యతల. భర్త డ్యూటీకి వెళ్తాడు, వండి పెట్టాలి. పిల్లలు స్కూల్కి వెళ్తాడు, వండి పెట్టాలి. అవన్నీ మంచి కార్యలే, రెస్పాన్సిబిలిటీసే. లేకపోతేనే, అలా నువ్వు వండకపోతే ప్రాబ్లం, పిల్లల్ని మంచిగా చూసుకోకపోతే ప్రాబ్లం. అలా చేస్తడం మంచిదే. కానీ అదే నా జీవితము అంటే అప్పుడు ఆ విశ్వాసం కనిపిస్తుంది. లేదు నేను వీటన్నిటితో ప్రియాక్యుపై అయిపోతున్నాను, ఎంతసేపు వీటి మీద మైండ్ పెట్టేస్తున్నాను, అసలు నా ఆత్మ కోసం మేము ఆలోచించుకోకుండానే బతికేస్తున్నాను నేను. అలా అనిపించినప్పుడు ఆ విశ్వాసి ఉపవాసం ఉండడం స్టార్ట్ చేస్తాడు. నేను చెప్తే మీరు ఉపవాసం ఉండడం కాదు, ఎవరో చెప్తే ఉపవాసం కాదు, లెంట్ డేస్ కాబట్టి ఉపవాసం కాదు, లెంట్కి ఉపవాసం కాదు. నీ ఆత్మ ఎలా ఉండాలంటే, సడన్గా నీ ఆత్మకి విపరీతమైనటువంటి ఆత్మీయ దాహం వచ్చేస్తుంది. అప్పుడు ఏనిపిస్తుంది అంటే, పద్దాకి ఈ భోజనం కూడా ఎందుకులే నాకు, భోజనం అంటే నీకు ఒక అడ్డుగా మారిపోద్ది. ఆ మొమెంట్ వస్తే నువ్వు దేవునితో సహవాసం చేయడానికి ఎంత ఇంట్రెస్ట్ పెరిగిపోద్ది అంటే, నీకు భోజనం అంటే నీకు ఒక ఆటంకం లాగా అనిపించేస్తుంది. నీకు అలా అనిపించేసినప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటే, భోజనం కూడా పక్కన పెట్టేసి అరగంట కూడా నువ్వు దేవునితో గడుపుతున్నావు. అది నిజమైన ఉపవాసం తెలుసా? ఎందుకని? నువ్వు భోజనానికి వెళ్తే ఒక అరగంట కదా ఏముంది అంటావు, కానీ నువ్వు భోజనం అరగంట తినాలంటే దానికోసం ప్లానింగ్ ఉంటుంది చూసారా? అలా కూడా టైం వేస్ట్ మనకి. సరే, ఇప్పుడు భోజనం చేస్తాం, భోజనానికి ఒక అరగంట వాడుకుందాం అనుకున్నాం టైము. కానీ భోజనం చేయగానే బేసిక్గా నీ బాడీ ఎలా ఉంటుంది? నువ్వు భోజనం చేసిన తర్వాత నీకు ఎంతసేపు నీ బాడీ మీదకి నీ మైండ్ ఎక్కువ వెళ్తుంది. ఎందుకని? ఇప్పుడు పొట్ట బరువుగా ఉంది, పొట్ట బరువుని ఆటోమేటిక్గా జనరల్గా నిద్ర వస్తుంది మనకి. అప్పుడు ఏమైంది? నువ్వు భోజనం చేసినప్పుడు మోస్ట్లీ ఎక్కువ శాతము నీ బాడీ మీద ఎక్కువ మైండ్ వెళ్తుంది. నీ బాడీ నీ అటెన్షన్ని పొందుతుంది, నీ బాడీ నీ ఆలోచనలు ఆకర్షిస్తుంది. మేము తెలుసా, అరగంట మనం లేదా 20 నిమిషాలు, పావు గంటలో భోజనం చేస్తాం. కానీ యాక్చువల్గా నాకు ఎగ్జాక్ట్ టైం తెలియదు, కానీ బాబు సైన్స్ ఏం చెప్తారంటే, నువ్వు అరగంట చేసిన భోజనం అరగడానికి 8 అవర్స్ పడుతుందంట. నాకు తెలిసిన వరకు 8 అవర్స్, సుమారుగా 8 అవర్స్ పడుతుందంట భోజనం అరగడానికి. అంటే నీ బాడీ నువ్వు చేసిన అరగంట భోజనానికి ఎంత టైం తీసుకుంది? అది బాడీ 8 అవర్స్ తీసుకుంది. అంటే ఇలా ఏమవుతుందంటే, ప్రతిదీ కూడా ఏంటంటే, ఎందుకు మనం ఉపవాసం ఉన్నామంటే ఈ టైం అంతా కూడా వేస్ట్ అనిపిస్తుంది మనకి తెలుసా? ఇప్పుడు చెప్తాను చూడండి, కొన్నిసార్లు మనం కూడా అంటే ఉపవాసాలు ఉంటుంది, జస్ట్ చెప్పే ప్రయత్నం చేస్తాను. సండే మనకి 8:30కి సర్వీస్ కాబట్టి ఆల్మోస్ట్ నాకు తెలిసి ప్రతి ఇంట్లో హడావుడి ఉంటుంది. దూరం నుంచి వచ్చేళ్ళకి ఇంకా హడావుడి ఉంటుంది. ఖచ్చితంగా అందరికీ హడావుడి ఆ టైంలో. కొన్నిసార్లు మనం టిఫిన్ తింటాం, కొన్నిసార్లు మనం టిఫిన్ తినకుండా కూడా చర్చికి వచ్చేస్తున్నాం. అక్కడ ఎందుకు అలా చేస్తున్నాం? అక్కడ మనం ఈ చర్చికి వెళ్ళిపోవడం ఇంపార్టెంట్ అనిపిస్తుంది కాబట్టి భోజనం వదిలేస్తాం, టిఫిన్ వదిలేస్తాం. మనం టిఫిన్ వదిలేసి చర్చికి వెళ్తే ఇంకేదో జరిగిపోద్దని అది కాదు. ఏమనిపిస్తుంది అంటే, టిఫిన్ చేస్తే పావుగంట లేట్ అయిపోద్ది, అప్పుడు చర్చికి వెళ్ళడం పావుగంట లేట్ అయిపోద్ది, కాబట్టి అది ఇబ్బంది అయిపోద్ది అనుకొని
అక్కడ బ్రేక్ఫాస్ట్ అనేది మనకు అంత ఇంపార్టెంట్ అనిపించలేదు కాబట్టి వదిలేసాం. వదిలేసిన దాని మీద మాట్లాడడం మనం, ఎందుకని అసలు అది ఇంపార్టెంటే కాదు కాబట్టి వదిలేసాం. ఇంపార్టెంట్ కాదని వదిలేసినప్పుడు దాని గురించి మళ్ళీ గొప్పగా మాట్లాడకూడదు మనం. నువ్వు ఉపవాసం ఎందుకుంటున్నావు? భోజనం ఇంపార్టెంట్ కాదు కూడా ఉపవాసం ఉన్నాను చెప్పుకుంటున్నావు. అప్పుడు నేను భోజనం వదిలేసాను, 40 రోజులు ఉపవాసం, 40 రోజులు ఎందుకు మాట్లాడుకుంటున్నాను దాని గురించి? నీకు ఇంపార్టెంట్ కాదని వదిలేసావు, వదిలేసిన దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? కానీ ఈ రోజుల్లో చాలా సందర్భం ఎందుకు వదిలేస్తామంటే గొప్పగా చెప్పుకోవడానికి వదిలేస్తాం. గవర్నమెంట్ జాబ్ అండి, ₹1,00,000 జీతం వదిలేసి వచ్చి సేవ చేస్తున్నా అంటే ఇప్పుడు ₹1,00,000 చాలా గొప్ప అయిపోయింది సేవ కంటే. అంటే ఇప్పుడు చాలామంది ఫీలింగ్ ఏంటంటే చాలా ఉన్నతమైనటువంటిదో దాన్ని వదిలేసి అల్పమైన దాన్ని పట్టేసుకున్నాను, ఎంత త్యాగం చేసేసాను నేను. అప్పుడు సేవకి రాకూడదు. అప్పుడు అదే ఇంకా అది ఇంపార్టెంట్ అనుకుంటే అదే చేసుకోవాలి. వదిలేసి వచ్చి ఏదో దేవుని కోసం మనం ఏదో చేసేసాం, మనం చేయడం వల్ల ఇప్పుడు దేవుడికి ఏదో బాగా లాభం వచ్చింది, నా వల్ల నేను ఉద్యోగం వదిలేయడం వల్ల నాకు లాస్ కానీ దేవుడికి బాగా లాభం వస్తుంది. నిజంగా అందుకే వదిలేసామా మనం? అలా అయితే అసలు వదలని కూడా వదలకూడదు. నువ్వు వదిలేసింది ఇప్పుడు వదిలేద్దాం అనుకున్నది గొప్పదైతే అసలు వదలొద్దు దాన్ని ఎప్పుడు కూడా. కానీ బైబిల్లో నిజంగా ఎప్పుడు వదిలేస్తాం దాన్ని? దానికంటే ఇంకో బెటర్ ఉంది అనుకున్నప్పుడు వదిలేస్తాం. వెనుకున్న మరిచి ముందున్న వాటి వరకు వేగిరపడతాను పౌలు అన్నాడు. ఎందుకని? వెనుకున్న దానికంటే ముందున్నది గొప్పదని పౌలు అనుకున్నాడు. అందుకని వెనుకున్నది వదిలేసి ముందున్న దాని వరకు వేగిరపడతానని అన్నాడు. మోషే 2 weeks back చెప్పని చూస్తారా? మోషే అక్కడ ఫరో బిల్డింగ్ని ఆ యోగ్యత ఆధిక్యతలన్నీ వదిలేసి అనుకున్నాడు. ఇజ్రాయెల్ ప్రజలతో శ్రమ పట్టే భాగ్యం అనుకున్నాడు కాబట్టి వచ్చాడు. అది భాగ్యం ఎంచుకున్నాడు. అంటే పోల్చుకున్నాడు, ఐగుప్తు లైఫ్ బాగుంటుందా, ఇజ్రాయెల్ ప్రజల శ్రమ బాగుంటుందా అంటే ఆయనకు అనిపించింది ఇదే భాగ్యం, ఇదే బెటర్ కదా, బెటర్ అనిపించింది. అందుకని ఫరో ఆ బిల్డింగ్ని ఆ లగ్జరీ లైఫ్ని వదిలేసి బెటర్ది పట్టున్నాను మోషే అనుకున్నాడు. త్యాగం మనం అంటున్నాం, మోషే అన్నాడు ఇది బెటర్ కంటే ఇది పట్టున్నాను అంటున్నాడు మోషే. అలాగే ఉపవాసం కూడా ఎగ్జాక్ట్ అంతే. ఎందుకంటే భోజనం కంటే దేవునితో సమయం గడపడమే శ్రేష్టము అనిపించింది కాబట్టి ఉంటున్నావు. అప్పుడు నువ్వు దేవునితో సమయం గడుపుతున్నావు. దేవునితో సమయం గడుపుతుంటే ఏమవుతుంది? దేవునితో సమయం గడిపితే నీ ఆత్మ బలపడుతుంది. ఎందుకని? ఇప్పుడు నువ్వు భౌతికమైన ఆహారం పక్కన పెట్టు, కానీ నువ్వు దేవునితో సహవాసం చేస్తున్నావు, నువ్వు బోసి వాక్యం చదువుకుంటున్నావు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీ ఆత్మను బలపరుచుకుంటున్నావు. అప్పుడు ఏమవుతుంది? ఆత్మ బలపరుచుకుంటే ఏమవుతుంది? నువ్వు ఒకళ్ళు దేవుని స్వరాన్ని వినాలనుకుంటే నువ్వు ఈజీగా వింటావు. దేవుని నుండి కార్యం పొందుకోవడానికి, దేవుని నుండి కొన్ని కార్యాలు పొందుకోవడానికి నీ హృదయం విశాలపరచబడుతుంది. నీ హృదయంకు నీ ఆత్మకు కెపాసిటీ పెరుగుతుంది. నువ్వు దేవుని నుండి కార్యాలు పొందుకోవడానికి నీ ఆత్మ యొక్క పొందుకునేటువంటి సామర్థ్యము నీ ఆత్మకు పెరుగుతుంది. చాలామంది ఉపవాసం ఎందుకుంటున్నారు తెలుసా? ఉపవాసం ఉన్నప్పుడు చాలామంది ఎందుకుంటున్నారంటే మామూలుగా ప్రార్థన చేశాను బ్రదర్, కార్యం జరగలేదు, అందుకే సార్ ఉపవాసం ఉంటున్నాను అంటే ఇప్పుడు ఏంటి? మామూలుగా అడిగానండి ఆయన అవ్వలేదు దేవుడు. ఇప్పుడు అందుకనే పరలోకం ముందు శామాన్ వేసుకొని టెంట్ వేసుకొని కూర్చొని పోతున్నాను అక్కడ కిందన, చచ్చినట్టు ఇచ్చే తెరలు. ఇప్పుడు నేను వదలను దేవుణ్ణి. చాలామందికి ఇదే యాటిట్యూడ్ తెలుసా? ఉపవాసం చాలా ఇదే యాటిట్యూడ్. ఎందుకు ఉపవాసం అంటే నేను ప్రార్థన చేశానండి జరగలేదు, అందుకనే సరగా సరే ఆయన ఎలాగైనా బెండ్ చేశాను, ఉంచాను ఏదో రకంగా ఆయనతో నేను బలవంతంగా అయినా సరే దేవుడితో నేను రేపు వచ్చే వరకు వదలను నేను. చాలామంది ఉపవాసం అనేది యాటిట్యూడ్. కానీ దేవుడు పరలోకి కూర్చొని అంటున్నాడు, యెహోవా నేను మార్పులేని వాడిని, నువ్వు కాదు 100 మంది వచ్చి 100 టెంట్ల కింద కూర్చున్నా నేను మొన్న ఇవ్వలేదంటే ఈరోజు కూడా ఇవ్వనని అర్థం చేసుకో. ఇక్కడ ఇచ్చేటువంటి దేవుని యొక్క కెపాసిటీని పెంచడం కాదు, ఇక్కడ పొందుకునే నీ కెపాసిటీని పెంచేది విశ్వాసం. ఎందుకంటే దేవుడిలో ప్రాబ్లం ఏమీ లేదు. దేవుడు ఇప్పుడు సడన్గా ఉపవాసం ఉన్నా కాబట్టి దేవుడు ఇప్పుడు కొంచెం ఎక్కువ ఇచ్చేస్తాడని కానీ, లేదా ఇవ్వడానికి ఎక్కువ కన్విన్స్ అయిపోయాడని కానీ కాదు. ఉపవాసం అన్నది నిన్ను మార్చుకోవడానికి కానీ దేవుని మార్చడానికి కాదు. దేవుని మార్చడానికి ప్రయత్నం చేసినా మనం ఫెయిల్ అవుతాం. ఎప్పటికైనా నువ్వు మారాలి కానీ దేవుడు మారాడు. ఎందుకంటే యెహోవానైన నేను మార్పులేని వాడని అనేసాడు. అందుకని ఉపవాసం అంటది నువ్వు మార్చుకోవడానికి, దేవుని మార్చడానికి కాదు. ఎందుకని నేను మామూలుగా ప్రార్థన చేసినప్పుడు జరగలేదంటే అర్థం ఏంటంటే బహుశా నేను ఆత్మీయంగా నేను సరిగ్గా లేనేమో, కొన్ని కార్యాలు జరగదంటే బహుశా నేను సరిగ్గా ఆలోచించట్లేదేమో, సరిగ్గా నా ప్రాక్టీస్ లేవేమో, బహుశా ఎందుకో ఏదో అడ్డుపడుతుంది. కాబట్టి పొందుకునే కెపాసిటీ నాకు పెరగాలంటే నేను ఆత్మలో బలపడాలి. అందుకని ఇప్పుడు ఏం చేస్తానంటే అన్నిటి పక్కన పెట్టేసి నేను ఉపవాసం ఉంటూ నేను దేవుని దగ్గర కూర్చొని దేవుని దగ్గర నుండి ఏదైనా సరే పొందుకోవడానికి అవసరమైన సామర్థ్యాన్ని పెంచుకుంటున్నా, ఉన్నటువంటి అడ్డును నేను తొలగించుకుంటున్నా. ఎందుకంటే అడ్డు దేవుణ్ణి బట్టి రాలేదు, నన్ను బట్టి వస్తుంది. ఇచ్చే దేవుళ్ళలో ప్రాబ్లం లేదు, పొందుకునే మనలోనే ప్రాబ్లం ఉంది. అప్పుడు ఏం చేస్తాం? నువ్వు ట్యాంక్ వెళ్ళి వాటర్ ఉందో లేదో చూడడం ట్రై చేయొద్దు, ట్యాప్ని సరి చేసుకో, పైప్ లైన్ సరిగ్గా కరెక్ట్ చేసుకుంటే ఫ్లో, ట్యాంక్లో ఎంత వాటర్ ఉన్నా సరే ఎంత ఫాస్ట్గా రావాలన్నది ఎవరు డిసైడ్ చేస్తారు? ట్యాప్ డిసైడ్ చేస్తారు. నీకు ఫ్లో ఎక్కువ కావాలంటే ఏం చేయాలి? ట్యాప్ సైజు పెంచుకో, పైప్ సైజుని పెంచుకో.
ఉపవాసం ఎగ్జాక్ట్ అదే జరుగుతుంది. దేవునిలో ప్రాబ్లం కాదు. నేను భూమి మీద కాకుండా నేను పరలోకం మీద మైండ్ పెట్టాలనుకుంటున్నాను. భౌతికమైన దానికంటే ఆత్మ సంబంధం దాని మీద ఎక్కువ మైండ్ పెట్టాలని నాకు అనిపిస్తుంది. అందుకని ఇప్పుడు ఏం చేస్తాను, నా ఆత్మను బలపరుచుకుంటున్నాను, ఆత్మను వర్ధల చేసుకుంటున్నాను. దేవుని దగ్గర నుండి వినేటువంటి ఆ సామర్థ్యాన్ని, దేవుని దగ్గర నుండి పొందుకునేటువంటి సామర్థ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నాను. అందుకని నా ఆత్మను బలపరుచుకుని నేను ఉపవాసము ఉంటున్నాను. అలా ఉపవాసం ఏం జరుగుతుందంటే శరీరం బలహీనమవుతుంది, ఆత్మ బలపడుతుంది. ఎప్పుడైతే ఆత్మ బలపడుతుందో దేవుని యొక్క స్వరాన్ని నువ్వు క్లియర్గా వింటావు, దేవుని శబ్దం నువ్వు క్లియర్గా తెలుసుకుంటావు, పొందుకునే సామర్థ్యం ఇంకా ఎక్కువగా డెవలప్ అవుతుంది, పెరుగుతుంది. మనల్ని మనం మార్చుకోవడానికి ఉపవాసం కానీ దేవుణ్ణి మార్చడానికి ఉపవాసము కాదు. బైబిల్ గొప్పగా 2 ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఒకసారి యెషయా గ్రంథంలోకి వెళ్దాం. ఒకసారి యెషయా గ్రంథము 58వ అధ్యాయం జస్ట్ చదువుకుందాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయము. అక్కడ చూడండి, కొంతమంది ఉపవాసం ఉంటున్నారట, కానీ చూడండి వాళ్ళ వైఖరి చూద్దాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 3వ వచనం నేను చదువుతాను. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 3వ వచనం. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 3వ వచనం. మేము ఉపవాసము చేయుచుండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ. ఇక్కడ గమనించండి, వాళ్ళు అంటున్నారంట, దేవునితో అంటున్నారంట, వాళ్ళు ఉపవాసం ఉన్నాం కదా నువ్వు పట్టించుకోవట్లేదేంటి, ఉపవాసం ప్రార్థన చేస్తా అయినా నువ్వు వింటలేదేంటి అని వాళ్ళు దేవుని అడుగుతున్నారు. అప్పుడు దేవుడు చెప్తారు, రీజన్ ఏంటో చెప్తున్నాడు. అక్కడ దేవుడు అంటున్నాడు, అక్కడ చూడండి, నేను చదువుతాను చూడండి, 3వ వచనం 5వ లైన్ చదువుతాను చూడండి, 4వ లైన్ చదువుతాను చూడండి. మీరు ఉపవాస దినమున మీరు మీ వ్యాపారములు చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు, మీరు కలహపడుచు వివాదము చేయొచ్చు, అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు, మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు, అట్టి ఉపవాసము నాకు అనుకూలమా. గమనించండి, ఇక్కడ 2 విషయాలు అక్కడ అర్థం చేసుకుని కావాలంటే 3వ వచనం 4వ లైన్లో ఉపవాస దినమున మీ వ్యాపారము మీరు చేస్తారు అంటున్నారు. 4వ వచనం లాస్ట్ లైన్లో మీ కంఠధ్వని పరమునకు వినబడకుండా. ఇక్కడ గమనించండి 2 విషయాలు, ఒకటి భూమి, ఒకటి పరలోకం. ఇక్కడ చూడండి, వాళ్ళు ఇక్కడ క్రీస్తు బైబిల్లో దేవుడు ఏం చెప్తారంటే, మీరు ఉపవాసం ఉండి నా మాట ఎందుకు వింటలేదని మీరు నన్ను అడుగుతున్నారు కదా, నేను చెప్తాను ఉపవాసం ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదు మీకు చెప్తాను. ఉపవాసం కూడా పనిచేయదు తెలుసా, ఉపవాసం కూడా పనిచేయదు అనుకుంటే ఉపవాసం ఉంటే పని అయిపోద్దండి, ఉపవాసం ఉండి సరే చేసేద్దాం అంటున్నారు. ఉపవాసం ఉన్న పని అవ్వలేదు ఇక్కడ వాళ్ళకి. ఉపవాసం ఉన్నా సరే వాళ్ళ ఉపవాసం పని చేయలేదని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. వాళ్ళు అన్నారు, మేము ఉపవాసం ఉన్నాను ఎందుకు వింటలేదు ప్రభు అంటే, దేవుడు అంటున్నాడు అక్కడ, నేను చెప్తాను. మీ ఉపవాసంలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, ఉపవాసం ఉంటున్నారు కానీ మీరు డ్యూటీకి వెళ్తున్నారా? ఇప్పుడు డ్యూటీకి వెళ్ళి అక్కడితో ఉన్నారా? డ్యూటీ మీద ఎక్కువ మైండ్ పెడుతున్నారు. అక్కడ చూడు, కఠినమైన పని చేస్తుంటే అర్థం ఏంటి, నీకు కాన్సన్ట్రేషన్ పై పని ఏదో గబా డ్యూటీ చేసి వచ్చేద్దాం, ఊరి బేరుగా ఏదో టవగొట్టేసి వచ్చేద్దాం కాదు. దాని మీద మైండ్ ఎంత ఎక్కువ పెట్టేస్తున్నావు అంటే, నువ్వు కఠినమైన పనులు కూడా చేంజ్ చేస్తున్నావు అంటే, నువ్వు ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడుతున్నావు, ఎక్కువ ప్రయత్నం నువ్వు డ్యూటీ మీద పెడుతున్నావు. ఇప్పుడు ఉపవాసం ఉన్నప్పుడు మిగిలిన విషయాలు అల్పముగా చేయాలి, ఆత్మ విషయాలు లోతుగా చేయాలి. కానీ వీళ్ళు ఉపవాసం ఉన్నప్పుడు మిగిలిన విషయాలు కూడా చాలా లోతుగా చేసేస్తున్నారు. దాన్ని కఠినమైన పని చేసిన అర్థం ఏంటంటే, ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడుతున్నారు వాళ్ళు భౌతికమైన కార్యాల మీద. అధిక బలాన్ని, అధిక సామర్థ్యాన్ని, అధికంగా వాళ్ళ మైండ్ని వాటి మీద పెడుతున్నారు వాళ్ళు. అలా పెడుతున్నాడు కాబట్టి క్రీస్తు దేవుడు అంటున్నాడు అక్కడ, మీ ఉపవాసం చెల్లదు. అందుకే నేను మీ మాట, మీ స్వరం పరలోకం వినబడాలని మీరు అసలు అనుకోవట్లేదు. ఉపవాసంలో మీరు పరలోకం కోసం ఆలోచించాలి కదా, మీరు వ్యాపారాల కోసం ఆలోచిస్తున్నారు. ఈ భూ సంబంధమైన వాటి కోసమే మైండ్ ఎక్కువ పెట్టేసి, మైండ్ నిండా మీరు దాన్నే పెట్టుకొని ఎలా పని చేయించాలి, ఇది ఎలా చేయాలి, అది ఎలా చేయాలని చెప్పేసి మీరు ఏమైనా గొడవలు ఆడుతున్నారు, మీరు డామినేట్ చేస్తామని చెప్తున్నారు. అంటే అంత ఎక్కువ మైండ్ పెడుతున్నావు. నీ బలాన్ని దేనికి వాడుతున్నావు? నువ్వు ఆ రోజు గొడవాడిని వాడుతున్నావు అంటే నువ్వు అందుకు అది అంత ఇంపార్టెంట్ అయిపోయింది ఆ రోజున. పరలోకం గురించి ఆలోచించట్లేదు, పరమ గురించి నువ్వు ఆలోచించట్లేదు కదా. అప్పుడు నువ్వు పరలోకం గురించి ఆలోచించినప్పుడు, నువ్వు నా గురించి ఆలోచించినప్పుడు నీ స్వరం పరలోకానికి ఎలా వెళ్తుంది? నీ మైండ్ అంతా డ్యూటీతోనూ వ్యాపారంతో నిండిపోతే నీ స్వరం పరలోకానికి ఎలా వెళ్తుంది? దేవుడు అంటున్నాడు అక్కడ. అంటే అర్థం ఏంటి? ఉపవాసం ఉన్నప్పుడు ఏముండాలని అర్థం, వీలైనంత వరకు భౌతికమైనటువంటిది పక్కన పెట్టాలి. వీలైనంత వరకు మ్యాక్సిమం పక్కన పెడితే ఇంకా చాలా మంచిది, చాలా మంచిది. ఎందుకని ఇప్పుడు ఏమవుతుంది, భౌతికమైన పక్కన పెడితే నీకు డిస్ట్రాక్షన్ తక్కువ. నేను చాలా ఎగ్జాంపుల్ చెప్తాను చూసారా, ఇంట్లో పిల్లలందరూ హడావుడిగా తిరుగుతూ గోల్ చేస్తున్నప్పుడు, మనం టీవీ చూడాలంటే పిల్లలు హడావుడిగా గోల్ చేస్తుంటే మనం వాల్యూమ్ ఎక్కువ పెంచుకోవాలి. ఎందుకని, ఎప్పుడున్న వాల్యూమే, కానీ ఇప్పుడు మనకి వినబట్టలేదు. ఎందుకని, మన చుట్టూ ఉన్నటువంటి
పరిస్థితులు అంటే నాయిస్ ఎక్కువ ఉంది, మనకి డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి నీకు ఎప్పుడు ఎంత వాళ్ళ మీద సరిపోద్దో నువ్వు అంత పెట్టినప్పుడు నీకు సరిపోలేదు. అప్పుడు అని ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు వాల్యూమ్ పెంచాలి, లేదనుకుంటే ఈ సౌండ్ అని నువ్వు తగ్గించాలి. అప్పుడు ఏం చేయాలి? దేవుని లోపం ఉంటుందా? దేవుని లోపం ఉండదు. అప్పుడు ఏం చేయాలి? నువ్వు ఈ సౌండ్ తగ్గించుకోవాలి. నీ చుట్టూ జరుగుతున్నటువంటి హడావుడి నువ్వు తగ్గించుకోవాలి. నువ్వు తగ్గించుకున్నాడు ఏం జరుగుతుందంటే దేవుని యొక్క స్వరం నువ్వు చాలా క్లియర్గా నువ్వు వింటావు. దేవుని చిత్తం నీకు తెలుస్తుంది. నీ హృదయం విశాలంగా ఉంటుంది. ఈజీగా దేవుని యొక్క చిత్తము, ఈజీగా దేవుని యొక్క స్వరం నువ్వు ఈజీగా వినగలిగేంత సెన్సిబుల్గా నీ ఆత్మ ఉంటుంది, అంత సున్నితంగా నీ ఆత్మ ఉంటుంది. అందుకే హృదయ కాఠిన్యం గురించి బైబిల్ మాట్లాడుతుంది. దేవుడు మాట్లాడినా సరే ఎందుకు కొంతమందికి అర్థం కాదు. అది దేవుడు మాట్లాడని ఎందుకు కొంతమందికి తెలియదు అంటే వాళ్ళ హృదయం కఠినంగా ఉంది. దేవుడు మాట్లాడుతూనే వినబట్టలేదు. అప్పుడు ఉపవాసాలు ఏం చేస్తున్నాయి? హృదయాన్ని సున్నితంగా మార్చుకుంటున్నావు. ఎంత సున్నితంగా అంటే చిన్న చిన్న సౌండ్ కూడా నీకు కనబడుతుంది. నీకు కనబడలేదంటే, దేవుని యొక్క స్వరం నీకు కనబడలేదంటే దేవుడు మాట్లాడదని ఎప్పుడు అనుకోవద్దు. ఇప్పుడు చూడండి, కొన్ని సౌండ్స్ మనం ఎంతో సౌండ్ ప్రకారం డెసిబిల్స్ అనేది చెప్తారు. మనం ప్రతి చిన్న సౌండ్ మనం వినలేం. కొన్ని సౌండ్స్ జరుగుతాయి, సౌండ్స్ వస్తాయి, కానీ మనకు కనబడదు. కానీ కుక్కలు కనబడుతుందంట చిన్న చిన్న సౌండ్స్. మనం వినలేనటువంటి శబ్దాలు కూడా, చిన్న శబ్దం కూడా కుక్కలు వినగలుగుతాయి. అంటే అవి చెవులు అంత సెన్సిటివ్గా ఉన్నాయి. చిన్న నీకు నార్మల్గా వినపడినటువంటి సౌండ్ కూడా దానికి చాలా క్లియర్గా వినబడుతుంది. అంటే అర్థం ఏంటి? దాని అంత సెన్సిటివ్గా ఉంది దాని చెవులు, దాన్ని వినగలిగేటువంటి కెపాసిటీ చాలా సున్నితం. అందుకే చిన్న సౌండ్ కూడా పిన్ని పడితే మనకి తెలియదు. ఓ మనిషి నడుచుకొస్తుంటే కొన్నిసార్లు మనకి సౌండ్ రాదు, కానీ కుక్కలకి అది ముందే తెలిసిపోద్ది. ఎందుకని సౌండ్ రాలేదని కాదు, నీకు వినబడలేదు కానీ సౌండ్ లేదని కాదు, సౌండ్ ఉంది, నీకు వినబడేంతలా సౌండ్ లేదంతే. కానీ కొన్ని వింటున్నాయి, సృష్టిలో కొన్ని వింటున్నాయి, కొన్నిగా సెన్స్ ఉంది. అందుకే చూడండి, సునామీ వచ్చినప్పుడు అంట ఏనుగులు అంటే కొండపైకి ఎక్కిపోయినాయి అంట. కొన్ని చోట్ల కొన్ని దేశాల్లో సునామీ వస్తుందని సముద్రంలో భూకంపం రాగానే వాటికి తెలిసిపోయిందంట. జంతువులు తెలిసిపోయి అవన్నీ కూడా వెంటనే గబగబ హడావుడిగా కొంచెం ఎత్తైన ప్రాంతానికి చాలా ఏనుగులు లాంటివన్నీ కూడా ఎక్కేసినంట, వెళ్ళిపోయినాయి అంట. ఎందుకంటే వాటికి అంత సున్నితత్వం ఉంది, వాటికి తెలిసిపోయింది. కానీ మనుషులు తెలియక అవి జంతువులేమో సముద్రం నుండి దూరంగా పోతున్నాయి, మనమేమో సముద్రం దగ్గరికి వెళ్ళారు చాలా మంది. సముద్రం నీళ్ళు వెనక్కి ఏంటని. డిఫరెన్స్ ఎక్కడ? అది అర్థం చేసుకోవడం, అది గ్రహించటంలో డిఫరెన్స్. అది వాటికి అర్థమైపోయింది. అవి ఆ శబ్దాన్ని, భూమిలో వచ్చేటువంటి ప్రకంపనల్ని అది తెలుసుకోగలిగేంత సున్నితంగా వాటికి సెన్సెస్ పనిచేస్తున్నాయి వాటికి. అందుకనే అవి తెలుసుకోగలిగినాయి, కానీ మనకది తెలియట్లేదు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నువ్వు అంత సెన్సిటివ్గా నువ్వు మారాలి. అలా సెన్సిటివ్ మారాలంటే నువ్వేం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ మైండ్ మారాలి, నీ బాడీకి ఉన్న డిమాండ్స్ మారాలి. నీ బాడీ ఏదైతే రెస్ట్ కావాలి, భోజనం కావాలి, భోజనంలో నాకు మంచి భోజనం కావాలి, టేస్ట్గా ఉండే ఫుడ్ కావాలి, ఇవన్నీ ఎప్పుడైతే డిమాండ్ చేస్తుందో నువ్వు దాని అంతటిని పక్కన పెట్టేసి నీ ఆత్మను బలపరుచుకున్నప్పుడు నీ ఆత్మ సున్నితంగా మారుతుంది. సున్నితంగా మారినప్పుడు నువ్వు దేవుని చిత్తం తెలుసుకుంటావు, దేవుని యొక్క స్వరం వింటావు, నీకు పరలోకమే ద్వారము విశాలపరచబడుతుంది. తెలుసా? విశాలపరచబడుతుంది. అందుకు ఉపవాసం ఉంటాం. కొన్నిసార్లు నీకు దేవుని చిత్తము తెలియడం అనిపించినా, దేవుని కార్యం జరగడం అనిపించినా, లేదంటే నీకు ఎందుకు ఆత్మీయ విషయాల మీద ఇంట్రెస్ట్ లేకపోయినా ఏముంటుంది తెలుసా? మనలో చాలామంది అలాంటి సందర్భాలు ఉంటే నేను అంటాను, ఉపవాసం ఉండాలంటాను. ఎప్పుడు ఉండాలి, ఎంతసేపు ఉండాలి నేను చెప్పడం కాదు, అది మీకు తెలియాలి. నువ్వు దేవునికి స్వరం వినను అనుకుంటున్నావు, ఎంతగా ఒక కార్యం బలంగా జరగాలి ఎంత ఆశపడుతున్నావు, ఎంత బలంగా ఆశపడుతున్నావు. ప్రాబ్లం దేవునిలో కాదు, పొందుకునే మనలో ప్రాబ్లం. అప్పుడు నువ్వు పొందుకునే నీ హస్తం, లేదంటే నీ లైఫ్ విశాలపరచబడాలి, నీ పాత్ర పెద్దదిగా మారాలి, నీ గుడారాలు విశాలపరచబడాలి. దేవుడు పంపించినప్పుడు విశాలంగా విస్తారంగా పొందుకునేంతలాగా నీ ఆత్మ బలపరచబడాలి. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు నువ్వు బాడీ మీద కంటే నువ్వు మైండ్ మీద లేదా హృదయం మీద ఎక్కువ మనసు నువ్వు పెట్టడం చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు అలా పెడుతున్నావో నీ ఆత్మ ఏంటంటే ఆత్మీయ విషయాన్ని క్యాచ్ చేస్తుంది అనమాట. అందుకే ఉపవాసం అంటే ఎప్పుడు కూడా గంట ఉపవాసం అన్నది లేదు తెలుసా? ఉపవాసం అంటే అర్థం ఏంటి? నువ్వు భోజనం పక్కన పెట్టు. ఇప్పుడు నేను 8 o'clock ఉపవాసం స్టార్ట్ చేసి 9 o'clock ఉపవాసం అయిపోయిందని అంటే అది ఉపవాసం కాదు. ఎందుకని? 8 నేను ఎలాగేవి తిన్నా కాబట్టి. ఉపవాసం అలా ఉండదు. ఉపవాసం 8 ఉపవాసం లేదు, 11 to 12 ఉపవాసం అనండి అంటే కాదు. అది ఉపవాసం బేసిక్ ఎంతో కొంత కనీసం ఒక పూటన్నా వాళ్ళు బేసిక్ ఉపవాసం ఉంటే, అంటే నువ్వు నార్మల్ స్టార్ట్ చేసావు కానీ భోజనం టైం కూడా దాటేసినంతలాగా అంత టైం పీరియడ్ ఉంటేనే బేసిక్ ఉపవాసం అయింది. అది అంటే అంత టైం నువ్వు వింటే ఏం చేస్తున్నావు అంటే, నువ్వు దేవుని దగ్గర నుండి ఏదైతే నువ్వు ఆశిస్తూ ఉన్నావో ఆ సిగ్నల్ని క్యాచ్ చేసే పనిలో నువ్వు ఉన్నావు.
అంటే నువ్వేం చేస్తున్నావు? సెర్చ్ చేస్తున్నావు దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి, దేవుని యొక్క స్వరం వినడానికి అన్ని రకాల నువ్వు ప్రయత్నం చేస్తున్నావు, వెతుకుతున్నావు. దేవుని యొక్క స్వరాన్ని, ఆ సిగ్నల్ని క్యాచ్ చేయడానికి నువ్వు ట్రై చేస్తున్నావు. ఎక్కడో పాయింట్లో క్యాచ్ చేస్తుంది. అలా క్యాచ్ చేసే వరకు నువ్వు టైం స్పెండ్ చేస్తున్నావు. అది ఉపవాసం. అప్పుడు ఏమవుతుంది? నీ ఆత్మ బలపరచబడుతుంది అలా ఉన్నప్పుడు. అందుకన్నా చూడండి, ఇలాగ ఉపవాసం ఇలా ఉండాలి. ఒక గబగబ హడావుడిగా ఒక గంట ఏదో చేసేసి నువ్వు ఉపవాసం ఉండేసాను అనుకోవద్దు. నన్ను ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు ఆత్మీయంగా ఎంత లోతుగా నువ్వు కార్యముల గురించి నువ్వు ఆలోచించావు అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఆత్మీయంగా నువ్వు ఎంత బాగున్నావు, ఆత్మీయంగా ఎంత వెతుకుతున్నావు నువ్వు దేవుణ్ణి, అది మనకు చాలా ఇంపార్టెంట్. నువ్వు పెద్దగా మైండ్ పెట్టకుండా, నువ్వు జస్ట్ భోజనం మానేసావు కాబట్టి నువ్వు ఉపవాసం ఉన్నావని ఏమీ లేదు. వీళ్ళు అలా ఉండి డ్యూటీలు చేసుకుంటే దేవుడు అన్నాడు, మీరు పరలోకవాసం మీరు మైండ్ పెట్టినప్పుడు అది ఉపవాసం ఎందుకు అవుతుంది? ఇంకో మాట చూద్దాం చూడండి ఒకసారి. జకర్యా గ్రంథంలోకి వెళ్దాం. జకర్యా గ్రంథం 7వ అధ్యాయము. జకర్యా గ్రంథం 7వ అధ్యాయము 5వ వచనం చదువుతాం. జకర్యా గ్రంథము 7వ అధ్యాయము. జకర్యా గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం చదువుతాం. చూడండి, ఇక్కడ కూడా ఉపవాసం ఉంచే దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట చూద్దాం. జకర్యా గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనము. దేవుడు సెలవిస్తుంది ఏంటంటే, దేశపు జనులందరికీ యాజకులకు నీవు మాట తెలియజేయవలను. ఈ జరిగిన 70 సంవత్సరములు ఏటేటా 5వ నెలను 7వ నెలను మీరు ఉపవాసం ఉండి దుఃఖము సెలపుచు వచ్చినప్పుడు, ఇక్కడ గమనించండి, మీరు ఉపవాసం ఉండి వస్తున్నప్పుడు నా యందు భక్తి కలిగియే ఉపవాసం ఉంటిరా. మరియు మీరు ఆహారం పుచ్చుకున్నప్పుడు స్వప్రయోజనమునకే కదా పుచ్చుకుంటారు. మీరు పానము చేసినప్పుడు స్వప్రయోజనమునకే కదా పానము చేసిరి. యెరూషలేములోను దాని చుట్టూన్న పట్టణములోను దక్షిణ దేశ మైదానములోను జనులు విస్తరించి క్షేమగునున్నంత కాలము ఉన్న కాలమున పూర్వీకులకు ప్రవక్తల ద్వారా, ఇక్కడ గమనించండి, యెహోవా ప్రకటన చేసిన ఆజ్ఞలను మీరు మనస్సునకు తెచ్చుకొనకుండా ఉపవాసం ఉండొచ్చా? ఆలోచించండి. ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు అక్కడ చెప్తున్న మాట ఏంటంటే, ఉపవాసం ఉన్నప్పుడు ఎలా ఉండాలి? ఉపవాసం మీరు ఉపవాసం ఉన్నప్పుడు అసలు మీ పూర్వీకుల ప్రవక్తల దేవుడు ఏదైతే మాట్లాడుతూ చెప్పాడు అంటే, ఒక రకంగా చెప్పాలి వాక్యము, మీరు వాక్యాన్ని ధ్యానించకుండా వాక్యం మీద మైండ్ పట్టి అసలు ఉపవాసం అనేది జరుగుతుందా? అసలు సాధ్యమవుతుందా? దానివల్ల మీరు అసలు మైండ్లోకి వాక్యమే తెచ్చుకోవట్లేదు. మీరు ప్రవక్తలు ఏదైతే మీకు చెప్పారంటే, బైబిల్ ఏదైతే ఉందో మీరు బైబిల్ మీద మైండ్ పెట్టకుండా, మీరు దీన్ని ధ్యానించకుండా, మీరు నాతో టైం స్పెండ్ చేయకుండా, మీరు నాతో సహవాసం చేయాలి, అప్పుడు అది ఉపవాసం అవుతుంది. మీరు ఉపవాసం ఉన్నప్పుడు మీరు అయితే ఆత్మ సంబంధం కార్యాలు మీరు ఇన్వాల్వ్ అవ్వాలి. పాటలే పాడుకోండి, పాటలు వినండి, వాక్యమే చదువుకోండి, వాక్యాన్ని వినండి, లేదా ప్రార్థన చేయండి. ఇవి చేస్తుంటే నేను ఉపవాసం ఉంటున్నట్టు. ఇవి చేయకుండా భోజనం మానేసి కూడా ఉపవాసం ఉన్నాను కాదు. ఉపవాసం ఉన్నప్పుడు నీ మైండ్ మొత్తం కూడా ఏంటంటే వేరే దాని మీద, అంటే పరలోకం గురించి ఆత్మీయ వాటి మీద మనస్సు పెడితే ఉపవాసం ఉంటున్నట్టు. అది సరైన ఉపవాసం. ఆ ఉపవాసం వల్ల నీకు ప్రతిఫలం ఉంటుంది. అలా ఉపవాసం ఉండి చూడండి, మీరు బయట రండి, ఖచ్చితంగా ఎంతో కొంత ఆత్మబలం పొందుకుంటారు. కార్యాలు చాలా ఈజీగా జరగడం మీరు చూస్తారు. ఎందుకని? నువ్వు భోజనం మానేసినందుకు దేవుడు ఇప్పుడు ఏదో సడన్గా బెండ్ అయిపోయాడు, భయపడిపోయాడు కాదు. పొందుకునే కెపాసిటీ నువ్వు పెంచుకున్నావు. పొందుకునే కెపాసిటీ నువ్వు పెంచుకున్నందుకు కార్యం జరుగుతుంది. చాలామంది సాక్ష్యాలు మనం వింటాం, టీవీలో కూడా యూట్యూబ్లో వింటామని, ఉపవాసం ఉన్నందుకు కార్యం జరిగిందండి. ఇప్పుడు ఇవన్నీ ఏమనుకున్నాం, ఉపవాసం ఉంటే పని అయిపోద్ది. ఉపవాసం ఉన్నందుకు పని అయిపోలేదు. అక్కడ ఉపవాసం ఉన్న వాళ్ళు ఏం చేశారు? బహుశా వాళ్ళు దేవునితో ఎక్కువ టైం స్పెండ్ చేశారు, ఆత్మలో బలపడ్డారు. ఆత్మ బలపడింది, ఆత్మ ఏంటంటే బలపరచబడింది కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి కార్యాలు పొందుకోగలిగింది. అందుకు ఉపవాసం వల్ల వాళ్ళు ప్రతిఫలం పొందుకున్నారు, ప్రార్థన జవాబు వచ్చింది. కానీ జస్ట్ భోజనం మానేశారు కాబట్టి ఇప్పుడు దేవుడు వినేశాడు ప్రార్థనను కాదు, వారు ఆత్మలో మార్పు వచ్చింది కాబట్టి దేవుడి నుండి పొందుకోవడానికి అడ్డులన్నీ కూడా పోయినాయి. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? నీ స్థితి గురించి నువ్వు ఆలోచించుకోవాలి. 12 అయిపోయింది భోజనం అని కాదు, ఫోన్ రింగ్ అవుతున్నట్టుందే అని కాదు. అందుకే రోజులు ఉపవాసం ఉండడం చాలా కష్టం. ఎందుకో తెలుసా? నువ్వు భోజనం మానేసినా ఫోన్ రింగ్ అవుతుంది. ఒకప్పుడు ఉపవాసానికి ఇప్పుడు ఉపవాసానికి డిఫరెన్స్ చెప్తున్నా. ఇప్పుడు మనం ఉపవాసం ఎక్కువ చేస్తున్నారు చాలామంది, బైబిల్ ఉన్నదానికంటే ఎక్కువ చాలామంది చేస్తున్నారు. కానీ బైబిల్ చేసిన సిన్సియర్ ఎవరు ఉపవాసం చేయట్లేదు ఈ రోజుల్లో. మనం అప్పుడు అంటే వాళ్ళకంటే మనం ఇంకెంత డిస్ట్రాక్షన్స్ మనకి ఎక్కువ ఉన్నాయి. అప్పుడు మనం ఇంకెంత ఎక్కువ జాగ్రత్తగా మనం ఉండాలి. నువ్వు భోజనం పక్కన పెట్టేస్తావు, ఫోన్ పక్కన పెట్టాం, మనకు అలవాటు కాబట్టి అప్పుడప్పుడు గబుక్కుని ఫోన్ ఏమైనా వచ్చిందేమో చూసి సైలెంట్లో పెట్టినా ఫోన్ వచ్చిందేమో చూస్తాం ఒకసారి. అక్కడ ఏమవుతున్నప్పుడు అంటే మన మైండ్ బేసిక్గా దాని మీదకి వెళ్ళిపోతుంది. అప్పుడు అంటే నువ్వు ఆత్మీయంగా బలపడాలంటున్నప్పుడు నువ్వు ఎన్ని కార్యాలను నిజంగా బలంగా నువ్వు దూరం పెట్టాలో ఒకసారి ఆలోచించండి. నినివే పట్టణానికి టైంలో చెప్పేసి ముగింపు చేస్తాను. నినివే పట్టణానికి దేవుడు యోనాను పంపించినప్పుడు దేవుడు తీర్పు తీర్చని పంపించాడు. యోన వెళ్ళాడు, ప్రకటించాడు ఏమని? త్వరలో తీర్పు వచ్చేసి మీరు అందరి పని అయిపోయింది, ఇంతే సంగతి, మీ అందరి పని ఇంతే అన్నాడు. వెంటనే రాజులందరూ కూడా, వీళ్ళందరూ ఇంకా దాని మీద మైండ్ ఉంది, వీళ్ళందరూ వెంటనే ఏమనుకున్నారంటే
చాలా పెద్ద ప్రాబ్లం మనకి వచ్చేస్తుంది. ఆయన రాజు ఉపవాసాన్ని ప్రకటించాడు. ఎంత డెప్త్లో వాళ్ళు ఉపవాసం ఉన్నారు చెప్పనా? వాళ్ళు మాత్రమే భోజనం మానేయడం కాదు, జంతువులకు కూడా వాళ్ళు ఆహారం పెట్టలేదు. మీకు తెలుసా? అంటే ఇప్పుడు జంతువులకు ఆహారం పెట్టదని కాదు, జంతువులకు ఆహారం పెట్టే అర్థం ఏంటి? వీళ్ళు కనీసం దాని మీద కూడా వీళ్ళు మైండ్ పెట్టుకోలేదు. కుక్కకి భోజనం పెడదాం, ఆవుకి గడ్డేద్దాం, ఇలా కూడా వాళ్ళు ఆలోచించలేదు వాళ్ళు. అంటే వాళ్ళు ఇప్పుడు అన్నీ ఉన్నారంటే అది కూడా పక్కన పెట్టద్దు, మనకి ఇప్పుడు అది కూడా ఇంపార్టెంట్ కాదు అని వాళ్ళకి అనిపించింది. అనిపించి వెంటనే అందరూ ఉపవాసంలో స్టార్ట్ చేశారు వాళ్ళందరూ కూడా. ఇప్పుడు నేను అంటాను, ఒకసారి ఆలోచించండి, యోనా ఏం చెప్పాడు? వెళ్ళి తీర్పు రాబోదని చెప్పాడు. మీరు ఉపవాసం ఉంటే తీర్పు రాదని చెప్పాడు యోనా? అలా చెప్పలేదు. యోనా ఏం చెప్పాడు? తీర్పు వచ్చేస్తుందని మాత్రం చెప్పాడు యోనా. ఉపవాసం ఉన్న వాళ్ళకి ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదు. మరి ఎందుకు ఉపవాసం ఉన్నారు? నేను అంటాను, మారుమనసు పొందితే సరిపోద్దు కదా, ఉపవాసం ఉండాలా? ఏ మారుమనసు పొందినా సరే దేవుడు తీర్పు చాలా సందర్భాలు దేవుడు తీర్పు తీర్చలేదు కదా. మరి వాళ్ళు మారుమనసు పొందేస్తున్నాము అని యోనాకు చెప్తే సరిపోద్దు కదా. లేదా ప్రభావం మేము ఎక్కడ మారిపోతాం, మేము మంచిగా మారిపోతాం, ఆత్మీయంగా మేము తప్పులు చేయం, పాపం చేయం, నీకు అనుకూలంగా బతుకుతాం అని చెప్తే సరిపోద్దు కదా. ఉపవాసం ఎందుకున్నారు? దేవుడు చెప్పలేదు ఉపవాసం ఉంటే తప్ప నేను తీర్పు ఆపను అని దేవుడు చెప్పలేదు. వాళ్ళకి అనిపించింది మనం ఎంత భయంకరంగా జీవించామో, దేవుని మనం కాదన్నాము. దీన్ని మనం సెట్ చేసుకోవాలంటే ఈ మూమెంట్లో ఈ మెసేజ్ విన్న తర్వాత మనకి భోజనం ఇంపార్టెంట్ కాదు, మన జంతువులకు భోజనం కూడా మనకి ఇప్పుడు ఇంపార్టెంట్ కాదు, మనకు దేవుడే ఇంపార్టెంట్. కాబట్టి ఉపవాసం ఆచరిద్దాం. అది యోనా చెప్పలేదు ఆ విషయం. వాళ్ళు డిసైడ్ అయ్యారు. అంటే వాళ్ళు ఎంత దయనీయంగా ఉన్నామో ఆత్మీయంగానే వాళ్ళకి అర్థం ఏంటంటే, మనం ఎంత పాపం చేసామంటే, మనం దేవునికి ఎంత దూరంగా మనం ఉన్నామంటే, ఎంత భయంకరంగా ఉన్నామంటే, ఇంత మాట విన్న తర్వాత వాళ్ళు షాక్ అయ్యారు. అనిపించింది నిజంగా మనం దీన్ని ఎలాగైనా వదిలించుకోవాలి. కాబట్టి మనకి ఇప్పుడు భోజనం ఇంపార్టెంట్ కాదు, మన స్థితి దేవుడు మనకు తెలియజేశాడు కాబట్టి ఉపవాసం ఉందాం అని వాళ్ళు అనుకొని ఉపవాసం ఉన్నారు. ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు వెంటనే తీర్పు తీర్చడం మానేశాడు. ఇప్పుడు చాలామంది బోధించాలి కూడా ఏం చెప్తారంటే, సరే దేవుడు అక్కడ చేస్తా అన్నాడు, చేయడం మానేశాడు, ఉపవాసం మార్చేసింది దేవుని అంటారు. ఉపవాసం మార్చింది దేవుణ్ణి కాదు, ఉపవాసం మార్చింది నినివే ప్రజల్ని. నేను చాలాసార్లు చెప్పని చూసారా, మీకు చాలామంది తెలిసి ఉంటుంది. అక్కడ యోనా గ్రంథంలో మారింది దేవుడు కాదు, మారింది ప్రజలు. చాలామంది దేవుడు మారాడండి, ఉపవాసం దేవుని మార్చేసిందని అంటారు. దేవుడు మారడు. యెహోవా నన్ను మార్పులేని వాడిని అన్నాడు. మారింది దేవుడు కాదు, మారింది ప్రజలు. క్లియర్గా ఉంది అక్కడ. వాళ్ళు తమ చెడు నడతల నుండి వాళ్ళు మానివేసి దేవుని తట్టు చూశారని బైబిల్లో ఉంది. మారు మనసు పొందింది, ఆలోచన మార్చుకుంది, జీవితాన్ని మార్చుకుంది ప్రజలు, కానీ దేవుడు కాదు. అందుకని దేవుడు ఆప్ చేశాడు. అంతేగాని దేవుడు మారిపోయాడని కాదు. దేవుని మనం ఎవరు మార్చలేము. నువ్వే మార్చుకోలేవు, నువ్వు దేవుణ్ణి ఏం మారుస్తావు? నువ్వు మార్చుకోలేవు, దేవుణ్ణి ఏం మారుస్తావు నువ్వు? అక్కడ నినివే పట్టణంలో మారింది దేవుడు కాదు, మారింది ప్రజలు. వాళ్ళు దేవునితో తిరిగారు, దేవుడు చేస్తాన్నా కానీ దేవుడు చేయడం మానేశాడు అంతే. ఉపవాసం అనేటువంటిది యాక్చువల్గా అలా ఉంటాం. ఉపవాసం ఎలా పడితే అలా నార్మల్గా ఉపవాసం ఉంటాం. ఉపవాసం అలా ఉంటాం. ఎలాగా ఎవరు చెప్పలేదు, కానీ వాళ్ళకి అనిపించింది సడన్గా యోనా వచ్చి వాక్యం చెప్పగానే, తీర్పు మాట్లాడగానే మనం చాలా భయంకరంగా ఉన్నాం అని వాళ్ళకి అనిపించి, వాళ్ళ దీనస్థితి వాళ్ళకి అనిపించి, వాళ్ళు భోజనం మీద కూడా వాళ్ళ మైండ్కి వెళ్ళినంతగా దేవుని మీద వాళ్ళు మైండ్ పెట్టారు. అంతగా దేవుని వెతికారు వాళ్ళు. అంతగా దేవుని దగ్గరికి వాళ్ళు దేవునికి అనుకూలంగా బ్రతకడానికి వాళ్ళు ఇష్టపడ్డారు. అందుకని అప్పుడు లాస్ట్లో బైబిల్ ఉన్న మాట ఏంటంటే, దేవుడు చేస్తాన్న కార్యం దేవుడు చేయకుండా మానివేసిన బైబిల్లో చూస్తాం. మారింది నినివే ప్రజలు కానీ మారింది దేవుడు కాదు. ఉపవాసంలో మారాల్సింది మనం కానీ దేవుడు కాదు. మార్చుకోవాల్సింది మనం కానీ మార్చాల్సింది దేవుణ్ణి కాదు. ఉపవాసంలో మారేది మనం ఎక్కడ మారుతున్నాం? మన ఆత్మలో మారుతున్నాం. అలాగే ఎస్తేరు గ్రంథంలో వాళ్ళు 3 రోజులు ఉపవాసం ఉన్నారు. ఎందుకంటే తీర్పును మార్చడానికి, దేశానికే ప్రమాదం వచ్చేసింది. ఇప్పుడు వాళ్ళు ఎలా భోంచేస్తారు? అందుకని వాళ్ళు ఉపవాసం ఉన్నారు. మోషే దేవునితో గడుపుతున్నాడు, అందుకని మోషేకి భోజనం మీద మైండ్ వెళ్ళలేదు. నినివే ప్రజలేమో అంత పెద్ద తీర్పు వచ్చేస్తుంది, మనంత భయంకరంగా జీవించామా, మనం రెప్పపాట్లో నిర్మూలన అయిపోయి అంత పొజిషన్ మనం వచ్చేసామా? ఆల్రెడీ యోనా 3 రోజులు లేట్ చేసేసాడు, మనం ఇంకా లేట్ అయిపోయాము, దాదాపు అంచుల వరకు వచ్చేసాం. మనం ఇంత పెద్ద ప్రమాదం తప్పింది కాబట్టి ఈ టైంలో మనకు భోజనం అంత ఇంపార్టెంట్ కాదు అనిపించింది వాళ్ళకి. వాళ్ళు ఆత్మీయంగా అలాంటి ప్రెషర్కి వాళ్ళకు గురయ్యి వాళ్ళు ఉపవాసం ఉన్నారు. అంత ప్రాముఖ్య సందర్భాల్లో ఉపవాసం ఉన్నారు. నేను అంటాను, ఇప్పుడు నీ లైఫ్లో నీకు ఏది ఇంపార్టెంట్? నీ లైఫ్లో నీకు ప్రెషర్గా ఉన్న కార్యము ఏంటి? అది మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మన దేశాన్ని బట్టి కూడా మనం ఉపవాసం ప్రార్థన చేయడం కూడా మంచి విషయమే. నిన్నే ప్రజలు మన దేశం కూడా అలాగే ఉంది కాబట్టి కొన్నిసార్లు అలా కూడా ఉపవాసం ఉండడం మంచిదే. అలాగే పరిస్థితి యొక్క సీరియస్నెస్ అర్థం చేసుకోవాలి, మనం దాని తీవ్రత అర్థం చేసుకోవాలి. మనం దేశం గురించి సరే పక్కన పెడతాం, ముందు అసలు మన కోసం, మన కుటుంబం, మన పిల్లలు మన కోసం
మనల్ని బాధించే కార్యం ఏంటి, మనల్ని ప్రెషర్ గురి చేస్తున్న కార్యం ఏంటి, అది అర్థమైనప్పుడు నువ్వు దాని నుండి తప్పుకోవాలంటే, మార్గం విశాలపరచబడాలంటే మనం ఖచ్చితంగా ఉపవాసం వల్ల అది సాధ్యము అవుతుంది. ఎందుకు సాధ్యమవుతుందండి అంటే, ఉపవాసం వల్ల నువ్వు మారిపోతున్నావు, ఉపవాసం నువ్వు మారుతున్నావు. అది నువ్వు బహుశా నువ్వు పాపంలో ఉంటే, లేదా దేవుని దూరంగా ఉంటే నువ్వు ఇప్పుడు దేవుని దగ్గరికి మారుతున్నావు, లేదా ఇంకా కార్యాలు ఇంకేమన్నా జరగట్లు అనిపిస్తే వాటి కోసం ఉపవాసం ఉన్నావు. ఉపవాసం నువ్వు ఆత్మీయంగా నీ స్థితిని నువ్వు ట్యూన్ చేసుకుంటున్నావు దేవుని కోసం. అంటే పొందుకోవడానికి, కార్యాలు పొందుకోవడానికి ఏం చేస్తున్నట్టే మనం మన హృదయాన్ని విశాలపరచుకున్న ఆత్మీయంగా గ్రహించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే నువ్వు పొందుకునేటువంటి సామర్థ్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నావు ఆత్మను బలపరుచుకుంట ద్వారా. అలా ఉపవాసం ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుని కార్యాలు జరుగుతాయి. నేను అంటాను కొన్ని సందర్భాల్లో, స్పెసిఫిక్గా ఇప్పుడు అని చెప్పట్లేదు కానీ నార్మల్గా మనం కొన్ని సందర్భాల్లో మనకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ని బట్టి, మనం చేస్తున్న కార్యాలను బట్టి, లేదా చేయబోతున్న కార్యాలను బట్టి కొన్నిసార్లు నువ్వు కొంచెం ఆత్మీయంగా నువ్వు ఆలోచించు, బహుశా నువ్వు ఉపవాసం ఉండాల్సి ఉంటుందేమో. ఈరోజు రేపు ఉపవాసం నేను చెప్పట్లేదు, మీకున్న సిచ్యువేషన్ని బట్టి మీరు కొంచెం ఆత్మీయంగా మీరు ఆలోచించుకుంటే ఒకసారి. ఇప్పటికి బహుశా మనం వేరువేరుగా అంటే ఆత్మీయంగా ఉండుంటే ఎంతో కొంత, కానీ ఇప్పుడు నువ్వు ఆత్మీయ సామర్థ్యాన్ని పెంచుకోవాలేమో, ఆత్మ సామర్థ్యాన్ని పెంచుకోలేము. దానికి బహుశా ఒకవేళ ఉపవాసం ఉండడం వల్ల ఏమన్నా ప్రతిఫలం మనకు ఖచ్చితంగా రావచ్చేమో. ఎందుకంటే ఇప్పుడు నీకు ఇది ఆత్మీయ జీవితం ఇంపార్టెంట్ అయిపోవాలి. అలా అనిపిస్తే నేను అంటాను, ఖచ్చితంగా మీరు ఉపవాసం చూడండి, దాని తగ్గ ప్రతిఫలం ఖచ్చితంగా దేవుడు మనకి ఇస్తాడు. నేను అంటాను, నీకు అవసరమని నీకు ఎంత అనిపించింది అన్నది ఇంపార్టెంట్. నీకు ఎంత బలంగా అనిపించింది ఆ కార్యము, ఒక కార్యం పొందుకోవాలని, లేదా నేను ఈ విషయాల్లో నేను మారాలని, ఇలాగ కొన్ని విషయాల్లో నీ గురించి నీకు, లేదా నీ స్థితి గురించి నీకు ఎంత బలంగా నీకు అనిపిస్తుంది, నీకు అంత బలంగా అనిపిస్తే నువ్వు ఉపవాసం ఉంటావు. అప్పుడు నీకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు తెలుసా, అప్పుడు నీకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా నువ్వే ఉంటావు. అందుకు ఉపవాసం అనేది ఎవరో చెప్తే చేసేది ఉపవాసం కాదు. నీకు అనిపించాలి, నీ సిచ్యువేషన్ బట్టి నీకు అనిపించి, నేను ఆత్మీయంగా నాకు సాటిస్ఫాక్షన్ ఎందుకు ఉండట్లేదు, అందుకే నేను దేవునితో ఎక్కువ టైం గడుపుతాను, నేను చర్చికి వెళ్తాను, వస్తున్నాను, వాక్యం వింటున్నాను, ఊరికే నామకార్థంగా బైబిల్ చదువుతున్నాను, ప్రార్థన చేసుకుని, కానీ ఎక్కడో ఏదో తెలియనటువంటి లోటు నాకు ఉంది అని మీకు కనిపిస్తే, మీలో ఎవరికైనా లోటు కనుక అనిపిస్తే, మీ లైఫ్లో అసంతృప్తి ఉంటే అంటున్నాను, వీళ్ళని త్వరగా ఉపవాసం ఉండే ప్రయత్నము చేయండి అంటాను. అంటే దేవునితో ఎక్కువ టైం గడపనని చెప్తున్నా, భోజనం మానే మాత్రం చెప్పట్లేదు, ఎక్కువ టైం గడపనని చెప్తున్నా. ఎక్కువ టైం గడపడం మీద మైండ్ పెట్టండి అంటున్నాను. ఎందుకంటే శాస్త్రం ఉపవాసం కోసం నేను చెప్పేసరికి మీ అందరూ కూడా ఎలా ఉంటుందంటే, ఉపవాసం అసలు అవసరం లేదని నేను చెప్పేశారు అనుకుంటారు చాలా సందర్భాల్లో చాలామంది. ఎందుకంటే కొన్ని వాక్యాలు అలా ఉంటాయి మనకి, నేను అలా చెప్పాను అనుకుంటారు. అసలు ఉపవాసం అవసరమే లేదని నేను ఎప్పుడు చెప్పలేదు నేను యాక్చువల్గా. కానీ ఉపవాసం ఎలా చేయాలో చెప్తున్నాను, ఎలా చేస్తే కరెక్ట్గా చెప్తున్నాను. కానీ ఎప్పుడు చేయాలి, ఎంతసేపు చేయాలి, ఎలా చేయాలన్నటువంటిది మీకే తెలుస్తుంది. కానీ అంటాను చూడండి, ఆత్మను బలపరచుకోవడం మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఒక పూట లేదా ఒక రోజు నీ శరీరము బలహీనమైన పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు, ఎందుకంటే ఈ బాడీ యొక్క డిమాండ్స్ని, ఈ బాడీ యొక్క ప్రెజర్ని తగ్గించుకొని ఆత్మను పెంచుకున్నాం మనం. అప్పుడేమవుతుంది, ఆత్మీయ ప్రపంచంతో నీకు కాంటాక్ట్ కరెక్ట్గా ఏర్పడుతుంది. అప్పుడు నీకు క్లియర్గా చాలా విషయాలు తెలుస్తాయి, నీకు మైండ్లో బహుశా దేవుడు ప్రేరేపణిస్తాడు. అలా నీకు దేవుని చిత్తం తెలుస్తుంది, అలా నువ్వు దేవునికి స్వరం వింటావు, దేవునితో మాట్లాడతాడు, బహుశా దేవుడిని బలపరుస్తాడు. ఆ సహవాసం అనేటువంటిది నీకు తృప్తినిస్తుంది, నిన్ను ఆత్మీయంగా బలపరుస్తుంది. అందుకే స్టార్టింగ్ చూసారా, ముగించేస్తాను. ఆత్మలో బలపడిపోయిన వాళ్ళు చేసేది ఉపవాసం కాదు, ఆత్మలో బలపడాలి అని ఆశపడే వాళ్ళు చేసేది ఉపవాసం. మరి నినివే ప్రజలు ఎందుకు ఉపవాసం ఉన్నారు? వాళ్ళు ఆత్మీయంగా సరి చేయబడాలంటున్నారు, ఆత్మీయంగా బలంగా ఉందో అన్నారు కాబట్టి వాళ్ళు ఉపవాసం ఉన్నారు. ఆత్మీయంగా బలపడిపోయారు కాబట్టి ఉపవాసం ఉన్నారని కాదు, ఆత్మీయంగా బలపడాలి, సరి చేయబడాలి అనుకున్నారు కాబట్టి అది ఉపవాసం ద్వారా వాళ్ళు దేవుని దగ్గరికి వచ్చారు. అంటే కొన్నిసార్లు మనం కూడా దేవునికి ఏం చూపించాలంటే, ప్రభు నాకు భోజనం కంటే నాకు నువ్వు ఇంపార్టెంట్ అని మనం కొన్నిసార్లు మనం చూపించాలి. మనం కొన్నిసార్లు ఏదో టైంలో, నేను సంవత్సరం ఒకసారి చాలా చేయండి అని టైం ఎప్పుడు నేను చెప్పట్లేదు, కరెక్ట్ కాదు, అది నేను చెప్పడం కరెక్ట్ కాదు. ఎందుకంటే నాకు తెలియదు, మీకు తెలుస్తుంది, మీ స్థితి మీకు తెలుస్తుంది, ఎంతసేపు ఉండాలి, ఎలా ఉండాలి, ఎంత ఎక్కువ ఉండాలంటే మీకు తెలుస్తుంది. నేను అంటాను కొంచెం మైండ్ పెట్టిన ఆత్మ మీద, ఎవరో చెప్పడం కాదు. నేను యోనా ప్రసంగం చేస్తాను, నేను ప్రసంగం చేస్తున్నాను ఈ రోజున, కానీ ఎంతసేపు ఉపవాసం ఉండాలి, ఎలా ఉపవాసం ఉండాలి, ఎప్పుడు ఉండాలంటే మీకే తెలియాలి. అది యోనా చెప్పాడు, ఉపవాసం అని చెప్పలేదు, ఎలా జరగబోతుందని చెప్పాడు, వాళ్ళు ఉపవాసం ఉన్నారు, అది వాళ్ళ నిర్ణయము. అలాగే నేను చెప్పడం కాదు, ఎక్కడైనా మీరు అందరూ 10 రోజులు ఉపవాసం ఉండి మీ అందరికీ జరిగిపోతే కార్యాలని నేను చెప్పడం కాదు. ఎంతసేపు ఉపవాసం ఉండాలి, ఎంత తీవ్రత ఉపవాసం ఉండాలి, ఎన్ని రోజులు, లేదా ఎన్ని పూటలు, లేదా ఒక పూట కంటిన్యూలుగా ఒక 4-5 రోజులు ఏమైనా వారం రోజులు ఉండాలా, లేదా 2 పూటల ఒక రోజు ఉపవాసం ఉండాలా, అన్నీ మీరు మీ ఆరోగ్యం యొక్క స్థితిని బట్టి, మీ కెపాసిటీని బట్టి అర్థం చేసుకొని, దేవుడు మీకు ఎంత ఇంపార్టెంట్ అని మీకు అనిపించిందో దానికి తగ్గట్టు మీరు ఉపవాసం ఉండండి. శరీరం గురించి కూడా ఎక్కువ ఆలోచించకండి, నాకు ప్రాబ్లం ఉంది కాబట్టి బహుశా నేను నిజంగా
ఈ భోజనం చేయకపోతే బహుశా నాకు శరీరం వీక్ అయిపోతానేమో అని కూడా అనుకోవద్దు. అలా అనుకోవద్దు. నేను అందుకే ఏం చెప్తానంటే బాడీ మీద కంటే ఎక్కువ ఆత్మ మీద మైండ్ పెట్టాను. అందుకే చెప్తున్నాను నేను. మళ్ళీ 2 బ్యాన్స్ తీసుకెళ్ళడం కోసం నాకు ఆరోగ్యం బాధ కాబట్టి కొంచెం తింటానండి, కానీ పోస్తుంటాను. అప్పుడు నువ్వు నిజంగా ఆత్మ మీద ఎక్కువ మైండ్ పెట్టలేదు. అంటే ఈ మైండ్ అంత ఎక్కువ పెట్టేయాలంటే అసలు బాడీ కోసమే ఆలోచించను అంతగా. అందుకే చెప్తాను, అది మీకే తెలుస్తుంది అన్న. అందుకే నేను మీకు లోపల ఎంత తీవ్రత. కొన్నిసార్లు ఇప్పుడు చూడండి, నేను టిఫిన్ చేసుకుని వచ్చి ప్రసంగం చేయొచ్చు, ఎందుకంటే నా ప్రిపరేషన్ అంతా రాత్రి అయిపోద్ది. కానీ కొన్నిసార్లు టైం అయిపోతుంది అనుకుంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయను కొన్నిసార్లు. అది కూడా బ్రేక్ఫాస్ట్ చేయకుండా వచ్చి ప్రసంగం చేశాను కాబట్టి బాగా వచ్చేద్దా నాకు? అదేం కాదు. అది జస్ట్ నా ప్రయారిటీలో ఆ పూటకి ఆ రోజుకి ఎర్లీ మార్నింగ్ నాకు బ్రేక్ఫాస్ట్ అవసరం కొన్నిసార్లు అనిపిస్తుంది. ఇప్పుడు వదిలేశాను కాబట్టి నేను గొప్ప ఆత్మీయంగా ఎదిగిపోయినాను కాదు, నాకు అది అంత ఇంపార్టెంట్ కాదనిపించింది, వదిలేశాను. కొన్నిసార్లు చేసి వస్తాం, కొన్నిసార్లు టైం అయిపోతుంది అనుకున్నప్పుడు వద్దనుకుంటాం, అంతే. అది పెద్ద ఇష్యూ కాదు, జస్ట్ ప్రయారిటీ అంతే. అది ప్రయారిటీ. అలాగే మీకు కూడా ఉంటుంది. అది మీరు ఆలోచించుకోండి. నేను నిజం చెప్తున్నాను, సీరియస్ చెప్తున్నాను. ఆత్మలో బలపడాలనుకున్నా, ఆత్మలో ఆత్మీయ జీవితంలో మీకు తృప్తి లేదు, సంతృప్తి లేదు, నేను దేవుని ఎక్స్పీరియన్స్ చేయలేకపోతున్నాను అనుకున్నా, లేదా కొన్ని కార్యాలు మా లైఫ్లో జరగాలి కాబట్టి నేను ఉపవాసం ఉండి నేను దేవుని వెతుకుతాను, నేను దేవుని ఎక్కువగా వెతకాలనుకున్నందుకు ఉపవాసం ఉంటున్నాను, ఇలాగేమన్నా మీ మైండ్లో కనుక తిరుగుతా, మీకంటూ కొన్ని ఆలోచనలు ఉంటే నేను అంటున్నాను, బహుశా మిమ్మల్ని దేవుడు ఉపవాసం ఉండడానికి మీ ఆత్మను దేవుడు ప్రేరేపిస్తున్నాడేమో. ఒక్కసారి ఆలోచించుకోండి. అది కనుక నిజం మీకు అనిపిస్తే వెనక ముందు ఆలోచించకుండా నిజంగా ఆత్మ చేత నడిపింపబడి ఉపవాసం ఉండండి. ఆత్మలో బలపడతాం, కొన్ని కార్యాలు జరుగుతాయి, నువ్వు ఆత్మలో వర్ధిల్లుతావు. ఉపవాసం అలా ప్రతి వారిని బలపరుస్తుంది. అందుకు ఉపవాసం ఉంటాం. అల్టిమేట్ దేనికోసం అంటే మనం మారడానికి. నువ్వుకున్న స్థితి నీకు సరిపోదని అనిపించాలి, నీ స్థితి మీద నీకు అసంతృప్తి అనిపించాలి, వెంటనే ఉపవాసంలోకి వెళ్ళిపోతున్నావు. వాళ్ళ పాపలు ఉన్నారు నినివే పట్టణ ప్రజలు. అంటే వీళ్ళు చెప్పగానే వాళ్ళకి అర్థమైంది, చచ్చా మనం ఎలా ఉన్నామేంటి, మారదాం అని వెంటనే ఉపవాసం ఉన్నారు, మారారు, దేవుని యొక్క కార్యాన్ని వాళ్ళు పొందుకున్నారు. అలాగే ఎస్తేరు గ్రంథంలో ఎస్తేరు ప్రజలందరూ ఉపవాసం ఉన్నారు. ఆ తీర్పు రాకుండా దేవుడు వారిని, యూదుల్ని దేవుడు తప్పించాడు. అలా కొన్ని కార్యాలు బైబిల్ వాళ్ళందరూ ఉపవాసం ఉండడంలో జరిగినాయి. భోజనం మానేసిందుకు కాదు, ఆవిడ ఆత్మలు బలపరుచుకున్న దాన్ని బట్టి ఉన్నడ్డులు తొలగించుకున్న దేవుని మీద ఎక్కువ మైండ్ పెట్టారు, కార్యాలు పొందుకున్నారు. అలాగే అప్పుడప్పుడు ఏదో సందర్భంలో మనం కూడా అలా ఉండాలేమో ఆలోచించుకోండి. బహుశా మనం కొన్నిసార్లు ఎలా అనుకుంటాం, నేను ప్రార్థన చేస్తున్నాను కాబట్టి అనుకుంటున్నాం. నేను అంటాను, నువ్వు ప్రార్థన చేస్తాను నిజంగా నీకు సరిపోతుందని నీకు అనిపిస్తుందా? ఆలోచించుకోండి. ఎలాగైతే యేసుక్రీస్తు దగ్గర శిష్యులు వెళ్ళి, ప్రభు మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాం అని అడిగారు చూసారా? అలా నేను అంటాను, మీరు కూడా ఇంటికి వెళ్ళాక కనీసం ఒక పావు గంట మీరు ఒక్కలే కూర్చొని మీ ఆత్మీయ జీవితం మీరు ఆలోచించుకోండి. సీరియస్ చెప్తున్నా, ఒక పావు గంట ప్రతి వాళ్ళు కూడా. నువ్వు ఆత్మలో బలపడాలనుకుంటే నీ ఇష్టం, లేదు నేను బాగా అనుకుంటే మీరు అవసరం లేదు, అసలు ఆలోచించదు మీరు. కానీ నిజంగా నేను ఆత్మలో బలపడాలి, కొంచెం బెటర్గా మారాలనుకుంటే ఏదో టైంలో ఈరోజు రాత్రి మీరు పడుకునే లోపు ఒక పావు గంట మీరు ఒక్కలే కూర్చొని మీ గురించి, మీ ప్రయారిటీస్ గురించి, మీ స్థితి గురించి, మీరు ఏం ఆశిస్తున్నారు, ఏం జరుగుతుంది, ఏం జరగట్లేదు, ఎలాగా ఏంటి అని మీరు ఆలోచించుకోండి. నేనేంటి అని ఆలోచించుకోండి ఏదో టైంలో. అలా సీన్సరీగా ఎంతో కొంత టైం నేను బాగుండా చెప్పడం కొంచెం ఎక్కువ సేపే వీలైతే. ఎందుకంటే దేవుని యొక్క స్వరాన్ని నువ్వు అంత ఈజీగా నువ్వు వినలేవు. ఎందుకంటే దేవుడు అంత కష్టమైన కాదు, నీకు వెంటనే తెలియదు అది నీకు వినడానికి నీకు టైం పడుతుంది, ట్యూన్ అవడానికి నీకు టైం పడుతుంది. అందుకే కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయాలి సాలిడ్గా. మనం ఊరిని పాల్గొంటే వినేసి అంటే కాదు, నీ మైండ్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రపంచాన్ని మర్చిపోవాలంటే కొంత టైం పడుతుంది. ఇది మర్చిపోవాలి, ఈ ప్రపంచంతో డిస్కనెక్ట్ అవ్వాలి, ఆ పరలోకంతో నువ్వు కనెక్ట్ అవ్వాలి. అలా కనెక్ట్ అయిన తర్వాత అప్పుడు నువ్వు సిగ్నల్ని క్యాచ్ చేస్తావు, నువ్వు దేవుని స్వరాన్ని వింటావు. దానికి కనీసం అంత కొంత టైం పడుతుంది. అలా ఎంతో కొంత టైం మీరు లోతుగా మీరు స్పెండ్ చేస్తే నిజంగా చెప్తున్నాను చూడండి, ఆత్మీయంగా బలపడతారు. కొన్ని ఆత్మీయ విషయాలు మీరు కొన్ని తెలుసుకుంటారు, మీ హృదయం విశాలపరచబడుతుంది, బలపరచబడుతుంది. బహుశా మన లైఫ్లో కొన్ని కార్యాలు జరుగుతాయి, లేదంటే ఆత్మీయంగా మనం బలపడతాం. నీ ఆత్మీయంగా నీకు తృప్తి ఉంటుంది. బహుశా ఏదో దేవుడి నుండి ఖచ్చితంగా నీకు ఏదో ఒకటి నీకు అర్థమవుతుంది. నార్మల్గా అర్థం కాంది నువ్వు బహుశా ఉపవాసం ఉండి చేస్తే నీకు కొన్ని విషయాల్లో క్లారిటీ వస్తుంది, నీ ప్రయారిటీస్ మారుతాయి, నీకు లైఫ్ మీద నీకు ఒక క్లారిటీ ఉంటుంది. దాన్ని బట్టి నువ్వు ముందుకు దృష్టిని వెళ్తున్నప్పుడు నీ లైఫ్లో కొన్ని కార్యాలు జరుగుతాయి, నువ్వు తృప్తిగా ముందుకు నువ్వు వెళ్తావు. జీవితంలో ఆత్మీయ జీవితంలో వచ్చే తృప్తి అంటే నీకు నిజంగా అప్పుడు తెలుస్తుంది. ఎందుకంటున్నాను, ఆ కొన్ని సందర్భాలు ఉపవాసంలో టైం వచ్చినప్పుడు పనుల మీద మైండ్ పెట్టేసి నాకు డ్యూటీ కదా అనుకోవద్దు, అవసరం డ్యూటీలు సెలవు పెట్టండి, లేదా ఇంకేదో ఒకటి, అది మీ నిర్ణయం. కానీ అంటాను, ఆత్మ చేత ఎక్కువ డామినేట్ చేయబడండి. అప్పుడప్పుడు మీ ఆత్మ కోసం కూడా ఎక్కువగా ఆలోచించండి.
ఆలోచన దానికి తగ్గట్టుగా ఆత్మలో బలపడడానికి ఎలా ఉండాలో, ఉపవాసం ఎంతసేపు ఉండాలి, ఏం చేయాలి అర్థం చేసుకొని మీ ఆత్మ జీవితం మైండ్ పెట్టి దేవునితో సహవాసం చేయండి. నిజమైన ఉపవాసం బైబిల్ చెప్పినట్టుగా చేయండి. అలా చేయడం ఖచ్చితంగా బలపడతారు, మరింత విశాలపరచబడుతుంది. పరలోకంతో మనం కనెక్ట్ అవుతాం. పరలోకంలో మనకు రావాల్సిన కార్యాలు పొందుకోవడానికి మన యొక్క మనస్సును, మన హృదయాన్ని మనం విశాలపరచుకుంటాం. అడ్డులు ఉండవు, కొన్ని కార్యాలు మనం పొందుకుంటాం. ప్రార్థించే సందర్భాల్లో మంచి కళ్ళు మూసుకోండి. మార్గము చూపే ప్రభువుండ భయమే లేదుగా. పారో సైన్యం వచ్చి నన్ను చుట్టుముట్టిన కాపాడే ప్రభువుండగా భయమే లేదుగా. మార్గమంతా అంధకారం ఆవరించిన మార్గము చూపే ప్రభువుండ భయమే లేదుగా. పారో సైన్యం వచ్చి నన్ను చుట్టుముట్టిన కాపాడే ప్రభువుండ